సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ జీవవాక్యం మా కొరకు నిక్షిప్తం చేసినందుకు వందనములు తండ్రి. మీ నుండి పలుకుబడుతున్న ప్రతి మాట మా బ్రతుకులను చక్కదిద్దేది, సర్వమానవాళికి వెలుగును చూపించేది కనుక దానిని సవినయముతో నేర్చుకుంటూ అనేక మందికి దానిని ప్రకటించుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, అపవాది దుష్ట సంబంధమైన ఆలోచనలన్నింటినీ పారద్రోలి వాక్య సంబంధమైన ఆలోచనలతో మీ ముందు నిలువపడగలిగే భాగ్యం మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, అసత్యముగా, అవివేకముగా, మూర్ఖముగా మాట్లాడే ప్రతి ఒక్కరికి సత్య సంబంధమైన సమాధానములు చెప్పి మీ వాక్యమును నెరవేర్చుటకు మాకిచ్చిన భాగ్యమును బట్టి వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కరుణాకర్ సుగ్గున వ్రాసినటువంటి తన మొదటి పుస్తకం క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనేటువంటి పుస్తకంలో 13 పాఠాలను ఇప్పటి వరకు మీకు సమాధానాలను చెప్పాను. 14వ పాఠంలోనికి మనం వచ్చాం. దానికి కూడా ఈరోజు సమాధానాన్ని చెప్పబోతున్నాను. ఈ 14వ పాఠంలో అతడు వ్రాసినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు తప్పు చేశాడని, ఆయన చేసిన తప్పు వల్ల తిప్పలొచ్చాయని వ్యంగ్యంగా అతడు మాట్లాడాడు. దేవుడు చేసిన తప్పు తెచ్చిన తిప్పలు అని వ్రాశాడు. వినడానికి, వ్రాసుకోవడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి, అపహాస్యం చేయటానికి కొన్ని వాక్యాలు, కొన్ని పదాలు శరీర సంబంధమైన జీవితంలో బాగానే ఉన్నా వాటి వెనుక ఉన్న ఘోరం, వాటి వెనుక తనకు తానే తవ్వుకుంటున్న గొయ్యి, దీనిని ఆత్మ సంబంధమైన దృష్టితో ఆలోచిస్తే అది పెద్ద నేరం, అది భరించలేని పాపం. దాని ఫలితాన్ని మనం భరించలేం. కనుక జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేని వదరబోతులు ఈరోజు ఎందరో ఉన్నారు. మొదటి నుంచి మనకు దేవుని గ్రంథంలో కనిపిస్తూనే ఉన్నారు. దేవుడంటే చిన్నచూపు, దేవుడంటే అనాలోచితం, దేవునిని తమ జీవిత కాలంలో ఎదిరించాలి అనుకునేవారు, లేక ఓడించగలం అనుకునేవారు బొక్కబోర్లా పడిపోయినటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనిపించాయి. చాలా విషయాలలో దేవుడు వాటిని మనకు రాయించాడు. ఆకాశాన్ని అంటేటువంటి ఒక గోపురాన్ని కట్టాలని అనుకున్నారు. పరాక్రమము కలిగినటువంటి ఒక వీరుణ్ణి తమకు ఎన్నుకున్నారు. అలాంటి ప్రతి సందర్భంలోనూ దేవుడు వారి ఆలోచనలను తారుమారు చేస్తూ ఈ సర్వప్రపంచానికి సృష్టికర్త అయిన వాడు రాజుగా ఉండాలి తప్ప మానవ మాత్రుడు ఒక కాలంలో పుట్టి మరో కాలంలో కనిపించకుండా పోయేవాడు రాజుగా ఉండలేడని దేవుడు అనేక సందర్భాల్లో తెలియజేశాడు. ఒకనాడు తెలుగు భాషలో దేవునికి వ్యతిరేకంగా పుస్తకాన్ని రాసినటువంటి నాసిన వీరబ్రహ్మ అయినా, ఈనాడు మరల దానికి కొనసాగింపుగా పుస్తకాన్ని రాసినటువంటి కరుణాకర్ సుగ్గున అయినా, రేపటి దినాన మరెవడైనా వచ్చినా ప్రతి ఒక్కడికి దేవుని వాక్యం నుండి సమాధానాన్ని చెప్పి తద్వారా ఆయన మహాసంకల్పాన్ని ప్రజల ముందు ఉంచి ఈ సంగతుల ద్వారా కొంతమందికి రక్షణను ఇచ్చే బృహత్తరమైన ప్రణాళికే ఈ ప్రశ్నలు జవాబులు. కనుక అందులో భాగంగా ఈ కార్యక్రమంలో మనం సమాధానాలను
గత కొన్ని పాఠాలుగా మనం తెలియజేస్తున్నాం. గత కొన్ని వారాలుగా మనం చెబుతూనే వచ్చాం. దేవుడు తప్పు చేసినప్పుడు దేవునికి తిప్పలు వచ్చాయా, లేక మనిషి తప్పు చేస్తే మనిషికి తిప్పలు వచ్చాయా అనేది ఈ పాఠంలో మీరు నేర్చుకోబోతున్నారు. రచయిత ఒకే ఒక దృష్టితో చూస్తూ దేవుని తప్పుపట్టాలి, వాక్యాన్ని వక్రీకరించాలి, సమాజానికి సత్యాన్ని దూరం చేయాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో వ్రాయబడినటువంటి సంగతులను వ్యతిరేక భావంతో చూస్తూ తప్పుపట్టాలనే ఆలోచనతో వాటిని ఒక రచనగా వ్రాస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనం తిప్పికొడుతున్నాం. అందులో ప్రతిదీ అవాస్తవం అని మనం చెప్తున్నాం, నిరూపిస్తున్నాం, ప్రజల ముందు ఉంచుతున్నాం. ఇక్కడ కొన్ని సందర్భాలను ఈ రచయిత చూపిస్తున్నాడు. వాటిని చూపించి ఈ సందర్భాలలో దేవునిది తప్పు అంటున్నాడు. ఆ సందర్భాలలో దేవునిది తప్ప లేక మనుషులది తప్ప ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అందులో ఒకటి, మొదటి సందర్భం, అతడు పేర్కొన్న సందర్భం, అతడు కోట్ చేసిన రెఫరెన్స్లు, వాటిని మీకు చూపిస్తున్నాను. వాటిలో నుండి సత్యాన్ని నేను బయటకు తీస్తున్నాను. మొదటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు సౌలు అభిషేకమును అందటం, ఆ తర్వాత సౌలును దేవుడు తీసివేయటం. ఈ రెండు సందర్భాలను కరుణాకర్ సుగ్గున ఎత్తి చూపిస్తూ, దేవుడు సౌలును రాజుగా ఎన్నుకోవటం తప్పు, ఆ చేసిన తప్పు వలన మరలా సౌలును రాజుగా తీసేశాడు, తిప్పలొచ్చాయి అంటున్నాడు. ఇంతకీ జరిగిన సందర్భంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి? ఒక వ్యక్తి ఈ సందర్భాలను బట్టి తెలుసుకోవలసినటువంటి విషయాలేంటి? దేవుడు తప్పు చేశాడని ఆ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుందా, లేక జ్ఞానయుక్తముగా ఏదైనా విషయం మనకు అర్థమవుతుందా అనేది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూస్తే ఇక్కడ ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. ఆ కాలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమండి, చరిత్రను మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రస్తుత కాలానికి సంబంధించింది కాదు, వేల సంవత్సరాల క్రితం నాటి సంగతి. ఆ సంగతిని మనం ఆలోచించేటప్పుడు ఒక పుస్తకంలో దేవుడు వ్రాయించిన మాటలను బట్టి ఆ చరిత్రను మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా నిరూపణ ఉండాలి, సత్య పరిశోధన ఉండాలి, జాగరూకత ఉండాలి. నిద్రపోయినట్టుగా ఆలోచిస్తే సంగతులు అర్థం కావు. నేటి కాలంలో ఉన్న సంగతులే మనుషులకు చక్కగా అర్థం కావటం లేదు. భిన్నాభిప్రాయాలు, ఒకడు ఒక విధంగా ఆలోచిస్తే మరొకడు మరొక విధంగా ఆలోచించటం, వాస్తవం ఏదో తెలియకపోవటం, ప్రజలు ఒక మేమాంసకు వెళ్ళిపోవటం ఈనాటి కాలంలో కూడా మనం చూస్తున్నాం. ఈనాటి అధిపతులు, ఈనాటి ప్రజాప్రతినిధులు, వీరిని మీరు చూసినప్పుడు వీరిలో కొంతమంది అభిమానులు, కొంతమంది అభిమానులు ఉంటారు. ఒకరు చేసింది మంచిది అని వత్తాసు పలికిన వారు కొందరైతే, అతడు చేసింది చెడ్డది అని తిరస్కరించేవారు మరి కొంతమంది. ప్రజలందరిలో దేనిని నమ్మాలి, ఎవరు చెప్పిన దానిని నమ్మాలి, దీన్ని నిర్ధారించుకోవటానికి ప్రజలకు న్యాయ పరిశోధన అవసరం, చక్కని ఆలోచన విధానం అవసరం. ఈరోజు మీడియా కూడా
మన ముందు అలాంటి వార్తల్ని ప్రచురిస్తుంది. మనకు కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, అందులో భిన్నంగా మాట్లాడుకునేటువంటి ఛానల్స్ కొన్ని ఉంటాయి. ఒక ఛానల్ ఒక విధంగా మాట్లాడితే మరొక ఛానల్ దానికి భిన్నంగా మాట్లాడుతుంది. ఉదాహరణ చూపిస్తాను మీకు. ఒకటి సాక్షి టీవీ, రెండవది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు ఛానల్ని మీరు ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టారనుకోండి, సమకాలీన పరిస్థితులు, ఎప్పుడో చరిత్రను గురించి వీరు మాట్లాడటం లేదు, ప్రెసెంట్ లేటెస్ట్ న్యూస్, కరెంట్ అఫైర్స్, దీనిని గురించి వీరు మాట్లాడుతూ ఒక సందర్భాన్ని తీసుకుని, ఒక రాజకీయ పరిస్థితిని తీసుకుని సాక్షి ఛానల్ వారు ఒక రకంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే, ఏబిఎన్ ఛానల్ వారు మరో రకంగా ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తారు. రెండు పరస్పర విరుద్ధం, రెండు పరస్పర వ్యతిరేకం. ప్రతి మాటకు ఈ మాట వ్యతిరేకం, ఈ మాటలు ప్రతిదానికి ఈ మాటలు అన్నీ వ్యతిరేకం. ఈ యాంకరు చెప్పుకునే ప్రతిదీ వ్యతిరేకం. మరి మీడియాలో చూస్తున్నటువంటి ప్రజలు సాక్షిని నమ్మాలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని నమ్మాలా, ఈటీవీని నమ్మాలా, ఎన్టీవీని నమ్మాలా, టీవీ9 నమ్మాలా, టీవీ5 నమ్మాలా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ పరిస్థితులని విశ్లేషించటానికి వీరు ఎంత తలామునకలవుతుంటే, భిన్నమైన పద్ధతుల్లో మన ముందు ప్రజెంట్ చేస్తుంటే, ఏది నిజము అని నమ్మటానికి కొంత సమయం పడుతుంటే, చరిత్రను తెలుసుకోవటానికి దేవుడు వ్రాయించిన మాటల ద్వారా ఆనాటి చరిత్రను తెలుసుకోవటానికి పరిశోధన అవసరం లేదంటారా? మనకిష్టమైన ధోరణిలో మనం ఆలోచిస్తే అది నిజమంటారా? దేవుడు అవివేకంగా ఏ మాట వ్రాయించలేదు. అవివేకంగా అర్థం చేసేలా ఒక పుస్తకాన్ని వ్రాసి, వ్రాయబడిన మాటలను తప్పుపట్టేలా రచనలు చేసి ప్రసంగాలు చేస్తే ప్రజలందరూ వివేకంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే సత్యాన్ని అడ్డగించేవారు ప్రతి కాలంలోనూ ఉంటారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం నుంచి మనం ఈ కంటెక్స్ట్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో, ప్రస్తుతమున్న మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, దానిని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, దాని నుండి మనం ఏం సంగ్రహించాలి, కరుణాకర సుగ్గున ఏం సంగ్రహించాడు, మనుషులారా మీరేమి సంగ్రహించాలి? చూడండి, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. ఇశ్రాయేలీలు ఒక జాతి, ఒక జనాంగం. వీరి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీతి, న్యాయం, సత్యం, ధర్మం మిగిలిన సమాజానికి చెప్పాలి, వీరి ద్వారా చూపించాలి, వీరి ద్వారా ప్రకటించాలి. ఇది వీరి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ జాతి ఉనికిలోనికి రావటానికి ప్రధానమైన కారణం అదే, ఇంకేం కారణం లేదు. కరుణాకర సుగ్గున అనుకుంటున్నట్టుగా, లేక పొరపాటు చేసుకున్నటువంటి మిగిలిన మనుషులు అనుకుంటున్నట్టుగా ఇశ్రాయేలీయులు కూడా ఆనాటి తరములో ఒక జాతి, మిగిలిన జాతులతో సమానం అనుకోకండి. అమాలేకీయులు కానీ, పెరిజ్జీయులు కానీ, హిత్తీయులు కానీ, మిగిలిన వారు ఎవరైనా బ్రతుకు జీవుడా అనుకుంటూ బ్రతుకుతున్నారు. ఒక రాజ్యంలో పడి బ్రతుకుతున్నారు, సరిహద్దులు గీసుకుని బ్రతుకుతున్నారు, రాజులు ఏర్పరచుకుని బ్రతుకుతున్నారు, రాజ్యాంగాలు రచించుకుని బ్రతుకుతున్నారు. వారికంటూ ఒక దిశానిర్దేశం లేదు. వారి బ్రతుకుకు, వారి రాజ్యానికి, వారి జాతికి ఒక సంకల్పం లేదు, ఒక ఉద్దేశం లేదు. అలాంటి జాతుల మధ్య ఒక ప్రత్యేకమైన జాతి ఇశ్రాయేలీయుల జాతి. ఈ ఇశ్రాయేలీయులు అమాలేకీయులను బ్రతకడానికి లేరు, పెరిజ్జీయుల బ్రతకడానికి నిర్ణయింపబడలేదు, అమ్మోనీయుల బ్రతకడానికి నిర్ణయింపబడలేదు, ఐగుప్తీయుల వలె ఒక రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి నిర్ణయింపబడలేదు, ఫిలిష్తీయుల వలె ఒక బలమైన దేశంగా మారడానికి వీరు నిర్ణయింపబడలేదు. మరి వీరి ఉద్దేశం ఏంటి? అబ్రహామును దేవుడు ఒక చోటకు తీసుకుని వచ్చి ఆశీర్వదించి, అబ్రహాము ద్వారా అనేక జాతి మనుషులు రావాలని కోరుకున్న ఆయన సంకల్పం వెనక దాగి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఇశ్రాయేలీయులు సర్వ సమాజానికి, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నీతి న్యాయములను చెప్పేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రకటించేవారుగా ఉండాలి. ఈ క్రమంలో వారికి దేవుడు నియమాలు, ధర్మాలు అన్నిటినీ ఇస్తున్నాడు. ఇవన్నీ లోక సంబంధమైన రాజ్యాలతో పోల్చినప్పుడు భిన్నంగా కనిపించవచ్చు. అందుకే అపార్థం చేసుకుంటున్నాడు కరుణాకర సుగ్గున.
మిగిలిన లోకరాజ్యాలతో చూసినప్పుడు భిన్నంగానే కనిపిస్తాయి. ఏంటి, రాజ్యానికి రాజునక్కర్లేదా? రాజును వారు అడిగినందుకు దేవుడు ఎందుకు కోపడుతున్నాడు అంటే, మిగిలిన రాజ్యాలు అంటే పనికిమాలిన రాజ్యం అనుకున్నావా ఇశ్రాయేలీయుల రాజ్యం అంటే? మిగిలిన రాజ్యాలను చూసి వాత పెట్టుకునేటువంటి వారుగా వీరు ఉండాలనుకుంటున్నావా? దేవుడు అలా ఉండాలనుకోలేదు. ఫిలిష్తీయులకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి అని అడిగితే దేవుడు మీకు కూడా రాజు ఉండాలి, ఫిలిష్తీయులు ఉన్నారు కదా తీసేసుకోండి రాజును అనేటువంటి అవివేకి అనుకుంటున్నారా? దేవుడు అంటే అవివేకి అనుకుంటున్నారా? వారిని చూసి ఒక జెరాక్స్ కాపీలాగా ఇశ్రాయేలీయులను కూడా అనుకుంటున్నారా మీరు? అయితే పొరపాటు పడ్డారు. మీరు మొదటి మెట్టులో మీరు పొరపాటు పడ్డారు. ఇశ్రాయేలు జాతి ఒక ప్రత్యేకమైన జాతి. ఇశ్రాయేలు జనాంగం ఒక సంకల్పానుసారంగా నిర్ణయింపబడిన జనాంగం, ప్రజలు. వీరు మిగిలిన వారిని చూచి వారిలా ఉండాలని, వీరిలా ఉండాలని అనుకోవడానికి వీలు లేదు. వీరిని చూచి మిగిలిన వారందరూ మార్పు నొందాలి. వీరిని చూచి మిగిలిన వారందరూ పద్ధతులు మార్చుకోవాలి. అది దేవుని సంకల్పం. మరి దీనికి భిన్నంగా జరుగుతున్న పరిస్థితుల్లో పరలోకమందున్న దేవునికి కోపం వస్తుంది. వీరికి భిన్నంగా వీరు మారతారని తెలిసిన, భవిష్యత్తు మెరిగిన దేవుడు వీరిని ఎందుకు ఇలా చేశాడు అని మరలా మీరు ప్రశ్నిస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు లేక మనుషులందరికీ స్వాతంత్ర్యం ఇచ్చాడు. వారు అలా చెడిపోతారని తెలిసినా అందులో నుండి నీతిమంతులను తీసుకోవాలి, మరలా అందులో నుండి అనీతిమంతులందరినీ నాశనం చేయాలి అంటే గనుక, ఆ ఫిల్టరేషన్ చేయాలంటే గనుక దేవుడు వారికి స్వాతంత్రాన్ని ఇవ్వాలి. భారతదేశ రాజ్యాంగం మనకు ఎందుకు హక్కులు ఇచ్చింది, విధులు ఇచ్చింది? హక్కులు కూడా ఎందుకు ఇచ్చింది? హక్కును మనం స్వాతంత్ర్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వినియోగించుకుంటామని, విధులను మనం చక్కగా నిర్వర్తిస్తామని, శిక్షకు మనం లోనవ్వకుండా చక్కగా బ్రతుకుతామని స్వాతంత్ర్యం ఇచ్చింది మనకే. అలాంటప్పుడు మనం ఇలా పాడైపోతామని తెలిస్తే ఎందుకు హక్కునివ్వాలి? రాజ్యాంగానికి తెలుసు కదా, భారతదేశ రాజ్యాంగానికి తెలుసు కదా, ఇలా నేను స్వాతంత్ర్యం ఇచ్చేస్తే కొంతమంది మనుషులు ఇలా తయారైపోతారు, నక్సలైట్లుగా తయారైపోతారు, మావోయిస్టులుగా తయారైపోతారు, దొంగలుగా తయారైపోతారు, వ్యభిచారులుగా తయారైపోతారు, మానభంగం చేసేవారుగా తయారైపోతారు, నరహత్య చేసేవారుగా తయారైపోతారు, అందుకే వీరికి హక్కునివ్వకూడదు అని అనుకోవచ్చుగా రాజ్యాంగం. భూమి మీద ఒక చిన్న రాజ్యాంగాన్ని మీరు ఆలోచన చేయండి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. వీరికి కత్తి అందుబాటులో ఉంచకూడదు, ఆడవారిని వీరికి చూపించకూడదు, వీరి మధ్య నివసింప చేయకూడదు, పెద్ద గోడ కట్టేయాలి పురుషులకి స్త్రీలకి. ఎందుకు స్వాతంత్రాన్ని ఇచ్చారు? ఆ స్వాతంత్ర్యంలో నీవు ఉంటూ హక్కును నీవు స్వాతంత్ర్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వినియోగించుకోవాలని కోరుకుంది భారతదేశ రాజ్యాంగం. అలా జీవిస్తున్న వారందరినీ చక్కగా బ్రతకనిస్తుంది, దాన్ని అతిక్రమించిన వారందరినీ శిక్ష విధిస్తుంది. జైలు అందుకే కట్టారు, పోలీస్ శాఖ అందుకే ఉంది, జైలర్ అందుకే ఉన్నాడు. మనుషులు తప్పు చేస్తారని తెలిసిన స్వాతంత్రాన్ని ఎందుకు ఇచ్చారు అంటే, మిగిలిన వారి విషయంలో ఆలోచన చేయాలి కదా. తప్పు చేసేవారి విషయంలోనైనా మిగిలిన వారి విషయంలో ఆలోచన చేయాలి కదా. దేవుడు కూడా నీతిమంతులను కాపాడాలి. ఇశ్రాయేలీయులలో వచ్చే నీతిమంతులను కాపాడాలంటే అందరికీ స్వాతంత్రం ఇవ్వాలనుకున్నాడు దేవుడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందువలన వారు ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకున్న వారందరూ తప్పు చేశారు. మరి అలాంటప్పుడు సమూయేలు ఎందుకు తప్పు చేయలేదు? సమూయేలు నీతిమంతుడు కనుక ఇశ్రాయేలు జనాంగాన్ని మిగిలిన జనాంగాలతో పోల్చకూడదు. వీరు ప్రత్యేకం, వీరు స్పెషల్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు సమాజం మీద సమూయేలు, ఒక ప్రవక్త అయిన సమూయేలు న్యాయాధిపతులను నియమిస్తున్నాడు. న్యాయాధిపతులు అంటే న్యాయం తీర్చే అధిపతులు. ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, వీరికి న్యాయం తీర్చాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉండిపోయారు, వీరికి వాక్యం చెప్పాలి. న్యాయాధిపతులను నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకుని న్యాయమును త్రిపివేయగా ఇశ్రాయేలీయులు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సమూయేలు తన ఇద్దరు కుమారులను న్యాయాధిపతులుగా నియమించాడు, కానీ ఇద్దరు కుమారులు ఏమైపోయారు?
చెడిపోయారు. ఇద్దరు కుమారులు చెడిపోతారండి సమూయేలుకు తెలిసిన సమూయేలు ఎందుకు నిర్ణయించాడు? వారికి స్వాతంత్రం ఇవ్వాలి, వారు చెడిపోయిన వారిని వారికి వారే చెప్పుకోవాలి, వారి చేతుల్లో ఉంచాడు. ఇప్పుడు నింద ఎవరి మీదకి వస్తుంది? వారి మీదకే వస్తుంది. వారు ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు కనుక, సమూయేలు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు కనుక కుమారులు తప్పు చేశారు, తప్పు చేసిన వారు అయ్యారు. కుమారులు తప్పు చేసినప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చినటువంటి ఇశ్రాయేలు పెద్దలు ఎవరిని పోలికగా తీసుకుంటున్నారు? ఎవరికి పోలికగా ఉండవలసిన వారు ఎవరిని పోలికగా తీసుకుంటున్నారో చూడండి. ఎవరికి ఒక మాదిరిగా ఉండవలసిన వారు ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలంటున్నారే తప్ప, మా మర్యాద సకల జనులకు తెలియ నిమిత్తము దేవుడు మాకు రాజుగా ఉండాలని అడగలేకపోయారు ఆనాటి ఇశ్రాయేలీయుల పెద్దల్లో ఉన్న దౌర్భాగ్యులు వారు. ఆ దౌర్భాగ్యులను సపోర్ట్ చేసే వారందరూ పరమ దౌర్భాగ్యులు. ఇశ్రాయేలీయుల పెద్దలు తప్పు చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు తప్పుడు కోరిక కోరారు. ఈ తప్పుడు కోరికను సమర్థించారనుకోండి ఎవరైనా, తప్పుడు కోరికను సమర్థించారనుకోండి ఎవరైనా, వారు కూడా ఏమైపోతారు? తప్పుడు మనుషులు అయిపోతారు. కరుణాకర్ సుగ్గున ఈ కాలంలో పుట్టి ఆ కాలంలో ఉన్నటువంటి వారికి సంబంధమే లేదు. కరుణాకర్ సుగ్గునతో ఈ కాలంలో ఏదో పుట్టాడు, పుట్టి సత్యాన్ని నేర్చుకుని దేవుని కోసం బ్రతకకుండా ఆ నేరంలో చిక్కుకుపోయాడు. చూడండి, ఆ నేరంలో చిక్కుకుపోయాడు. ఏ నేరం అది? ఆనాటి ఇశ్రాయేలీయుల పెద్దలు చేసిన నేరంలో ఇప్పుడు వాడు వెనక తోక ఈ కరుణాకర్ సుగ్గున కూడా ఉన్నాడు. అక్కడితో ఆగిపోయిందా? ఆ జనాంగం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజలు అక్కడితో ఆగిపోయారు అనుకుంటున్నారా? తోకలు ఇంకా బయలుదేరుతూనే వచ్చాయి. ఇదిగా తోక ఇప్పుడు కూడా ఉంది మనకి. ఈ తోక ఏమంటుందంటే, ఇశ్రాయేలీయుల పెద్దలు అడిగింది న్యాయమే కదా అంటుంది. న్యాయమా? ఇశ్రాయేలీయుల పెద్దలు అడిగింది న్యాయమా? సకల లోక మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడగడం న్యాయమా? సమూయేలు దగ్గరకు వచ్చారు, రాజు కావాలంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మాకు న్యాయము తీర్చుటగా రాజును నియమింపమని వారు అనిన మాటలు సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండను. ఒక ప్రవక్తగా అర్థమైపోయింది. ఎందుకంటే దేవుని కుమారుడు గనుక ప్రతికూలముగా ఉండను. రాజు కావాలని మీరు అడగడం ఏంటయ్యా? మరలా న్యాయాధిపతులను అడగండి, దేవుడిస్తాడు. న్యాయం తీర్చే అధిపతులను అడగండి, దేవుడిస్తాడు. న్యాయానికి పెద్దపీట వేయండి, రాచరికానికి పెద్దపీట వేయకండి. నష్టపోతారు, కష్టపడతారు. రాజు అంటే అంత సులువు కాదు. రాజు తప్పు చేసేదంటే రాజ్యం అంతా తప్పులోనికి వెళ్ళిపోతుంది. న్యాయాధిపతులు కనుక తప్పు చేయగానే వచ్చి నన్ను అడుగుతున్నారు మీరు. రాజు అనుకోండి, ఆ ఛాన్స్ ఉండదు మీకు. రాజు అయితే ఆ ఛాన్స్ ఉండదు మీకు. రాజు చెప్పిందే వేదం అయిపోతుంది, రాజు చెప్పిందే ధర్మం అయిపోతుంది, రాజు తీర్చినదే సత్యం అయిపోతుంది, తీర్పు అయిపోతుంది. చూసారా? ఇశ్రాయేలీయులు నూనెలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అంటుంటారు అప్పుడప్పుడు. కాకే నూనెలో నుంచి తీరా ఎక్కడికి పడిపోయారు? ఇప్పుడు పొయ్యిలో పడిపోయారు. వారు వచ్చి ఏమడగాలి? ప్రవక్తను ఏమడగాలి? మాకు న్యాయము తీర్చటానికి మరలా మంచి వ్యక్తులను నియమించు, నీ కుమారులు చెడిపోయారని అడగాలి. కానీ సకల లోకాన్ని చూస్తున్నారు వారు, సకల లోకాన్ని చూస్తున్నారు. లోకానికి వీరు మాదిరిగా ఉండాలి, కానీ సకల లోకాన్ని చూచి మాకు కూడా వారికి వెళ్ళే ఒక రాజు కావాలని అడుగుతున్నారు. అప్పుడు సమూయేలుకే ఆ మాట ప్రతికూలంగా ఉంది. కానీ దేవుని అడుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, ఏం చేయమంటావు ప్రభువా? వీరు ఇలా అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. ఎందుకు జరిగించాలి? అది మంచిదని జరిగించాలా? వారు కోరుకున్నది న్యాయమని జరిగించాలా? కాదు, వారికి స్వాతంత్రం ఇవ్వాలి. వారు కోరిన కోరిక ఎంత చెడ్డదో, వారు నన్ను ఎలా విసర్జించారో వారికి తెలియాలి. తెలిసేటట్లుగా మనం చేద్దాం. కనుక నీవు వారు కోరినట్టుగా వారి మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ నన్ను విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, అంటే ఇక్కడ జరిగింది నేరం. చుట్టూ ఉన్నటువంటి
రాజ్యాలను చూచి, చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారో చూచి, ఏమంటే వారికి దేవుణ్ణి పరిచయం చేయవలసిన వీరు వారి దగ్గర నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారికి దేవుని జ్ఞానాన్ని ఎగుమతి చేయవలసిన వీరు వారి దగ్గర నుండి తప్పుడు జ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఒక అగ్రరాజ్యం అని ఒక దేశం ఎప్పుడు పిలిపించుకోబడుతుంది? ప్రపంచంలో నెంబర్ 1 అని ఎప్పుడు పిలిపించుకోబడుతుంది? ఒక అగ్రరాజ్యం, ఒక దేశం తన దగ్గర ఉన్న వస్తువులన్నీ మిగిలిన దేశాలకి ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఈ దేశానికి ఆదాయం బాగుంటుంది. లేదు, ఈ దేశం అన్నిటినీ దిగుమతి చేసుకుంటుంది అనుకోండి, ఈ దేశం అడుక్కు తినే దేశం అని అర్థం. అంటే ఈ దేశానికి సత్తా లేదు, సామర్థ్యం లేదు, వస్తు తయారీ లేదు. డబ్బులు ఇవ్వటం కొనుక్కోవటం, డబ్బులు ఇవ్వటం కొనుక్కోవడం. కొంతకాలానికి దేశం ఎలా మారిపోతుంది? పేద దేశం, పేద దేశం, అడుక్కు తినే దేశం. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి అలాంటి దేశాలు. ఆ దేశంలో ఒక్క వస్తువు తయారవ్వదు. నో ఎక్స్పోర్ట్, ఓన్లీ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ లేకుండా ఇంపోర్ట్ ఒకటే ఉందనుకోండి, ఏమవుతుంది దేశం? రంగు నోట్లు ముద్రించుకోవటం, ముద్రించుకున్న నోట్లన్నీ ఇచ్చేయటం, కొనేసుకోవడం, తెచ్చేసుకోవటం. దేశం ఏమైపోతుంది? పేద దేశం అయిపోతుంది. మన కరెన్సీ అంతా వేరే చోటుకు వెళ్ళిపోయింది. ఇక మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గర వస్తువులు లేవు, మన దగ్గర ఆస్తి లేదు, సంపద లేదు. కరువు కాటకాలు, ఏం చేయాలన్నా కరువు కాటకాలు, కరువు కాటకాలు. అందుకే మానిటరీ పాలసీ అని ఒకటి నియమించుకుంటుంది ప్రతి దేశం. మన ధనం ఎంత వెళ్ళిపోతుంది విదేశాలకి, విదేశాల ధనం మనకెంత వస్తుంది? మానిటరీ పాలసీ. మన ఎక్స్పోర్ట్ ఎంత ఉంది, మన ఇంపోర్ట్ ఎంత ఉంది? ప్రతి దేశానికి ఇది ఒక సంస్థ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మనం వస్తువులు చక్కగా తయారు చేసాం అనుకోండి, మన దేశానికి ఉన్న సామర్థ్యం పెరుగుతుంది. మేడ్ ఇన్ చైనా, చైనా సామర్థ్యం ఈరోజు చూడండి. మేడ్ ఇన్ యుఎస్ఏ సామర్థ్యం ఇప్పుడు చూడండి. మేడ్ ఇన్ జపాన్, చిన్న దేశమైనా సరే మేడ్ ఇన్ జపాన్ సామర్థ్యం ఇప్పుడు చూడండి. ఒక వస్తువు తయారు చేశారంటే దేశాలన్నీ ఆ దేశం వైపు చూస్తాయి. మేడ్ ఇన్ జపాన్ వస్తువు మాకు కావాలి. మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ ఫిన్లాండ్, మేడ్ ఇన్ ఇండియా. ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రధాని కూడా మేక్ ఇన్ ఇండియా, వస్తువులు తయారు చేయండి. మన ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవ్వాలి, మన ఇండియాలో కూడా వస్తువులు తయారవ్వాలి. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం, మన ఆంధ్రాలో ఎన్నో వసతులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వస్తువులు తయారు చేయండి, ఎగుమతి చేయండి. దిగుమతి చేసుకోవడం పెద్ద గొప్పతనం కాదు. దిగుమతి ఎవడైనా చేసుకుంటాడు. దిగుమతి చేసుకుంటే నీ సామర్థ్యం తగ్గిపోయినట్టే. ఎందుకంటే ఆహ్వానిస్తారు పెద్ద పెద్ద కంపెనీలను రమ్మని, మా దగ్గర ఇండస్ట్రీ పాలసీ బాగుంది, మీరు వచ్చి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర వ్యాపారం చేయండి. ఎందుకు ఆహ్వానిస్తారు? మంత్రి కేటీఆర్ అయినా, మంత్రి లోకేష్ అయినా మన దగ్గర ఉన్నటువంటి వారు గూగుల్ వంటి కంపెనీలను తమ దగ్గరకు ఆహ్వానించి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ వస్తువులు తయారు చేయండి, ఇక్కడ మ్యాన్ పవర్ తీసుకోండి. ఎందుకంటే ఇదంతా ఎక్స్పోర్ట్ బాగుంటే ఆదాయం బాగా వస్తుంది, ఆదాయం బాగా వస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఇశ్రాయేలీలు ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? అన్ని విషయాలను లోకానికి మంచివిగా డూప్లికేట్ కాదు. చైనా ఈ విషయంలో డూప్లికేట్లు ఎక్స్పోర్ట్ చేసేసింది. ఏ విధంగానైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంది, డూప్లికేట్లు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేసింది. అందుకే మేడ్ ఇన్ చైనా అనగానే అందరూ భయపడిపోతున్నారు. వస్తువులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ డూప్లికేట్లు ఎక్కువైపోయినాయి. అందులో మేడ్ ఇన్ యుఎస్ఏ డూప్లికేట్లు ఉండవు. యుఎస్ఏలో చాలా తక్కువ శాతం డూప్లికేట్లు ఉంటాయి. తయారు చేయనివ్వరు, ఆ దేశంలో తయారు చేయనివ్వరు, బ్యాన్. ఎక్కడైనా అలాంటి డూప్లికేట్ వస్తువు తయారైందంటే వెంటనే ఆ దేశపు ఐఎస్ఐ ముద్ర మనకి ఎలా ఉందో వాళ్ళకు కూడా ఒక ముద్ర ఉంటుంది, ఫెడరేషన్ వాళ్ళకు ఉంది. వాళ్ళు వచ్చి బ్యాన్ చేసేస్తారు, కంపెనీని సీల్ చేసేస్తారు. ఇలాంటి వస్తువులు తయారు చేసి మన దేశం పరువు తీయద్దు. మేడ్ ఇన్ యుఎస్ఏ అంటే దానికి ఒక బ్రాండ్ ఉండాలి, దానికి ఒక గొప్పతనం ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీయులను ఆ బ్రాండ్ నేమ్ కాపాడడం కోసం ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ప్రవక్తలు, నీతిమంతులు, పరిశుద్ధుల చేత దానిని కాపాడుకుంటూ వచ్చాడు చూడండి. ఇక్కడ ఐఎస్ఐ ముద్రను కాపాడేటువంటి ఈ అధికారులు, ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్, ఈ అధికారులు ఎంత ముఖ్యమైన వారు. ఆనాటి ప్రవక్తలు, నేడు వాక్యాన్ని పరిరక్షిస్తున్న మనం అంత ముఖ్యమైన వారం. ఆ క్వాలిటీ మనం కాపాడగలుగుతున్నాం. క్వాలిటీ చెడిపోయిందంటే ఏదైనా పర్వాలేదండి, సభ జరిగిపోవటమే కావాలి మనకి, ఏదైనా పర్వాలేదండి, జనాలు వచ్చేయటమే కావాలి మనకి, ఎలా ప్రకటించినా పర్వాలేదండి, మనం ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసేయాలి అనుకుంటున్నామా? లేదు, అందులో క్వాలిటీ ముఖ్యం అనుకుంటున్నాం మనం. క్వాలిటీ ముఖ్యం.
ఎంతమంది వచ్చారనేది కాదు, ఎంతమంది విన్నారన్నది కాదు, తండోపతండాలుగా తోలుకు వచ్చామా లేదా అనేది కాదు, చెప్పేసామా లేదా, వెళ్ళిపోయామా లేదా అనేది కాదు, డబ్బులు సంపాదించేసుకున్నామా వచ్చేసిందా లేదా అనేది కాదు. ఏం కావాలి మనకు? ప్రధానమైనది ఏంటి మనకి? క్వాలిటీ. దేవుని వాక్యంలో ఉన్న ఆ క్యారెక్టర్, ఆ లక్షణం గొప్పదిగా ఉండాలి మనకి. 100% దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, దేవుని సంకల్పానికి అనుకూలంగా ఉండాలి. దేవుడు ఏం కోరుకున్నాడు ఇశ్రాయేలు దగ్గర నుంచి? ఇదే కోరుకున్నాడు. మీ బ్రాండ్ పవర్ మంచిదిగా ఉండాలి. మీరు అన్ని విషయాలలో దేవుని యొక్క వాక్యమును చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఎక్స్పోర్ట్ చేసేవారుగా ఉండాలి. అంటే వీరేం చేస్తున్నారు? దిగుమతి చేసుకుంటున్నారు. మా దగ్గర ఉన్న యెహోవా పెద్ద ఏమీ లేదు కనుక మీరు వచ్చేయండి, మా దగ్గరికి వచ్చేయండి, మీ దేవతలు ఏవో బాగున్నాయి, రంగురంగులుగా ఉన్నాయి, చమ్కీలతో ఉన్నాయి, బట్టలు, కిరీటాలు, కత్తులు, కటారులు, పెళ్లిళ్ళు, పేరంటలు ఇవన్నీ చాలా బాగున్నాయి, వచ్చేయండి మా దగ్గరికి అని ఆహ్వానిస్తున్నారు వారి చుట్టూ ఉన్నటువంటి ఇతర దేవతలని, ఇతర అలవాట్లను. కనుక ఈ విషయంలో దేవునికి రోషం వచ్చింది, కోపం వచ్చింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వారు నాశనాన్ని కోరుకొని నేను బలవంతం చేస్తే, బలవంతంగా నేను వారిని నిలుపుదల చేస్తే అది వారికి న్యాయం, నీతి అనిపించుకోదు. అలా అనుకుంటే నేను ఆదాము ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలం వైపు చెయ్యి చాపాడు, చెయ్యి వెంటనే నరికేసి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చెయ్యిని చేసిన తర్వాతే వాడు ఎలాంటి వాడు నేను చూపించాలి. సర్పం వచ్చింది, సర్పం వచ్చి హవ్వతో ఏమంది? చూచుటకు మంచిది, కనులకు రమ్యమైనది, అందమైనది, వివేకం ఇచ్చినది, తింటే దేవతలైపోతారు, మీ కనులు తెరవబడతాయి, చావనే చావరు అనగానే ఆహా 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 అనుకుంటే ఏం చేసింది? ఇంపోర్ట్ చేసేసుకుంది. అంతా ఎక్స్పోర్ట్ చేయాలి కదండి, దేవుని జ్ఞానం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసేసుకుంది, లోపలికి దిగుమతి చేసేసుకుంది. దిగుమతి చేసుకుని వెంటనే చెయ్యి చెప్పింది, వెంటనే నరికేయచ్చు కదండి. దేవదూత ఖడ్గం తీసుకొచ్చి వెంటనే చెయ్యి అక్కడికక్కడ నరికేసింది అనుకోండి, మొండి చేయగలిగింది కానీ అయిపోతుంది. కానీ ఆ సింగిల్ హ్యాండ్తో ఆమె బ్రతకటం వలన ఆమె గొప్పదవుతుందా? నీతిమంతురాలు అవుతుందా? దేవుడు అడ్డగించడం వల్ల ఆపేసింది పండు తినటం, అంతేనే కదా. దేవుడు ఆటంకపరచడం వలన ఆదాము ఆ వృక్ష ఫలాన్ని తినలేకపోయాడు. అందులో నీతే ఉంది. ఆ తర్వాత ఆదాము చెప్పుకుంటాడు, దేవుడు ఆపేశాడు, నేను ఈ వృక్ష ఫలాన్ని తినలేదు, నేను ఆజ్ఞ అతిక్రమించలేదు అంటాడు. మరి నీతిమంతుడా? రైట్. కనుక ఇలాంటి పరిస్థితులలో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, మీరు తప్పు చేయటానికి స్వాతంత్రం ఉంది, నిజాన్ని మీరు కాపాడటానికి, సత్యాన్ని మీరు అంగీకరించటానికి, సత్య సంబంధులుగా జీవించటానికి మీకు స్వాతంత్ర్యం ఉంది. దేనిని అంగీకరిస్తారు, దేని వైపు అడుగు వేస్తారు, దేనిని మీరు కోరుకుంటారు, మీ చేతుల్లో ఉంది. చెయ్యని అంటాడు దేవుడు ఎప్పుడు కూడా, చెయ్యని. ఇప్పుడు నేనే ఈ రోజుతో దేవుని వాక్యాన్ని ఆపు చేసి ఇక నా జీవితకాలంలో నేను ఎప్పటికీ దేవుని వాక్యాన్ని చెప్పకుండా లోక సంబంధిగా జీవించడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది, స్వాతంత్ర్యం ఉంది. అలా నేను దేవునితో ఇదే నా చివరి ప్రార్థన, తండ్రి ఇంక నేను నీతో మాట్లాడను, నన్ను నీ విడిచిపెట్టి అంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు, వెళ్ళిపో, వెళ్ళని, మణికుమార్ని వెళ్ళని అంటాడు. తర్వాత పోయేదెవరు? నేనే కదా. నేను దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ స్వాతంత్ర్యాన్ని నీతికి వినియోగించుకోవాలి. నా జీవితకాలం అంతా నేను ఉన్నంతకాలం, శరీరంలో ఉన్నంతకాలం, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నా దేవునితో నేను ఉండాలనేటువంటి ఒక తీర్మానం నేను కలిగి ఉన్నప్పుడు నా దేవుని కోసం నేను బ్రతకాలి. ఆయన స్వాతంత్ర్యం ఇచ్చాడని నేను దుర్వినియోగం చేయకూడదు కదా, దుష్టుని వైపు నేను మళ్ళకూడదు కదా. అలాగనే దేవుడు ఆటంకపరుస్తాడా? మనం తప్పు చేస్తే ఆటంకపరచడం. ఇశ్రాయేలీయులను కూడా అలాగే ఆటంకపరచొద్దు అన్నాడు. సమూయేలు వచ్చి వీరు ఇలా కోరుకుంటున్నారు ప్రభువా, కోరుకున్నట్టే జరిగించు అన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు డౌట్గా రాలేదు, తీర్మానంతో వచ్చారు. ఇశ్రాయేలీయులు సమూయేలు దగ్గరికి మాకు రాజు కావాలనుకుంటున్నాం, రాజునిస్తావా, న్యాయాధిపతినిస్తావా, నీ ఇష్టమే అని అడగటానికి రాలేదు, ఆప్షన్ ఇవ్వలేదు సమూయేలుకి. మరి ఏం చెప్పారు? సమూయేలు దగ్గరికి వచ్చి ఒక తీర్మానం, మేమందరం పెద్దలం అందరం ఇలా నిర్ణయించుకున్నాం, మాకు రాజు కావాలి. చుట్టూ అందరికీ రాజులు ఉంటే మా దగ్గర రాజు లేకపోతే ఎలా? మేము అందరి దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, మాకు కూడా ఒక రాజు కావాలి, ఇది మా తీర్మానం, వెళ్ళి చెప్పుకునిరా అని పంపించారు సమూయేలుని. వారు తీర్మానించేసుకున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? వారు నన్ను అడగలేదు కదా, ఏది న్యాయం ప్రభు అని అడిగితే సమూయేలు వెంటనే చెప్పున్నాం.
కానీ వారు అడగలేదు, తీర్మానించుకుని వచ్చారు, డిసైడ్ అయిపోయి వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారు నిన్ను విసర్జించలేదు సమూయేలు, నువ్వు బాధపడుకో, నన్ను విసర్జించారు వారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించము. అప్పటి నుంచి వీరికి తిరుగుబాటు చేయటం వాడుకే. ఈ రోజు నువ్వు చూసావు వీరిని, కనుక నీ మనసు పాడైపోయింది, వారిని చూసి నువ్వు బాధపడుతున్నావు. కానీ వీరిని ఎప్పటి నుంచి నేను భరిస్తున్నానో తెలుసా? ఐగుప్తు దేశంలో నుండి ఎప్పుడైతే వీరిని బయటకు తీసుకొచ్చానో ఒక జాతిగా, అప్పటి నుంచి నేను భరిస్తూనే వచ్చాను. ఇది ఈ రోజు నీకు కొత్త కావచ్చు, నాకు ఇది పాత అయిపోయింది. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. అయితే రాజును ఏర్పరచుకోమని వారు అడిగారు, కానీ రాజు ఎవరు ఉండాలని వారు అడగలేదు గనక ఆ విషయంలో నీవే వారికి సహాయం చెయ్యి. దేవుడు కోపపడినా కానీ మరలా ఇశ్రాయేలీయుల వైపు జాలి చూపిస్తున్నాడు. ఆ రాజును మరలా పనికిమాలిన వాడిని పెట్టుకుంటారేమో కొంతకాలం అయినా. అందరూ పనికిమాలిన వారే, అందరూ పనికిమాలిన వారే. ఎవరిని నియమిస్తాడు? ఉన్నవారిలో గొప్పవాడిని నియమిస్తాడు, ఉన్నవారిలో మంచివాడిని నియమిస్తాడు. ఆ కాలానికి ఉన్నవారిలో మంచివారిని నియమిస్తాడు. అసలే మనిషి ఎలాంటివాడు? ఈ ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ రంగు మారుస్తుందో దానికే తెలియదు. ఈ ఊసర వెళ్ళి ఎప్పుడు ఏ రంగుతో ఉంటుందో దానికే తెలియదు. దాని ఒంటి రంగు ఎప్పుడు ఏ రంగులో ఉంటుందో దానికే తెలియదు. మనిషి సరిగ్గా అలాంటి వాడే. అందుకే ఈ మధ్య ఒకడు ఆ టైటిల్ పెట్టుకున్నాడు, ఒక హీరో ఆ టైటిల్ పెట్టుకున్నాడు, ఊసర వెళ్ళి. ఆడి పేరే అది. ఆ చిత్రంలో ఏదో ఊసర వెళ్ళి జంతువు వస్తానుకోకండి, ఆ పాము ఏదో ఆ పురుగు ఏదో అక్కడికి వస్తానుకోండి. వీడే కనిపిస్తాడు. కింద టైటిల్ ఏంటి? వీడు కనిపిస్తాడు, కింద టైటిల్ మాత్రం ఊసర వెళ్ళి. అంటే అర్థం ఏంటన్నమాట? మనిషి ఊసర వెళ్ళి, దేవుడు ఊసర వెళ్ళి కాదు. దేవుడు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాడు. ఎవడు మారిపోతున్నాడు? ఎవడు రంగులు మార్చేస్తున్నాడు? మనిషి. రంగులు మార్చే మనిషి ఇప్పుడు మంచి రంగులో ఉన్నాడు కనుక దేవుడు గొప్పతనాన్ని ఆపాదిస్తాడు. తర్వాత వీడు రంగు మార్చేస్తాడని తెలిసినా ఇప్పుడు మంచివాడు కదా మరి, కనుక గొప్పతనాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలీలందరిలో ఎవడు రాజు? అందరూ తప్పిపోతారు, అందరూ మార్గం తప్పుతారు. అప్పటికే కొంతమంది మార్గం తప్పిన వారు ఉన్నారు, అప్పటికి కొంతమంది మంచివారు ఉన్నారు. ఆ మంచివారిలో శ్రేష్టమైన వాడిని నీవు ఎన్నుకోవాలి, నీవు ఎన్నాలి. ఎందుకంటే నీవు కూడా ఇశ్రాయేలీలో ఒకడివి. సమూయేలు, వారిని నీవు కొంచెం మంచి మార్గంలో నడిపించు. రాజును ఎన్నుకోవటంలో నీవు వారికి సహాయం చెయ్యి. సౌలును రాజుగా ఎన్నుకో. ఈ సౌలు భవిష్యత్తులో పాడైపోతాడని దేవునికి తెలుసు. ఊసర వెళ్ళే, ప్రతి మనిషి ఊసర వెళ్ళే, రంగు మార్చేస్తాడు. రాచరికం వచ్చిన తర్వాత అన్ని సర్వ సౌఖ్యాలు అతనికి లభించిన తర్వాత, ఒక దర్పం అతనిలో వచ్చిన తర్వాత అతడు రంగు మార్చేస్తాడు. అలాగని ఎవరు మార్చరు? అందరూ మార్చేస్తారు. అందరూ మార్చేస్తారనే కదా దేవుడు ఏ రాజును నియమించలేదు. మనుషులందరూ ఊసరవేలులోనే కదా దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఏలటానికి నేను ఉండాలి తప్ప ఊసరవేలు కాదన్నాడు దేవుడు అందుకే ముందు. కానీ వీరేమన్నారు? ఉన్న ఊసరవేలులో ఒక ఊసరవేలు మాకు కావాలంటున్నారు. ఉన్న ఊసరవేలులో ఒక ఊసరవేలు ఇవ్వాలంటే ఏ ఊసరవేలుని ఇవ్వాలి? సౌలు అనే ఊసరవేలుని ఇవ్వాలి. మిగిలిన ఊసరవేలు అప్పటికే మార్చేశారు రంగులు. కనుక మంచివాడు, యుద్ధంలో సైనికులందరినీ నడిపించగలిగిన వాడు, రాజ్యాన్ని కొంతకాలం కాపాడగలిగిన వాడు, ఒకానొక కాలం వరకు ఇతడు శ్రేష్ఠుడు అనుకుంటే అతనిని నియమిస్తారు. బాగా ఆలోచించాలి మీరు. ఏ మనిషి ఎప్పుడు మారిపోతాడో ఎవరికి తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నదానిని బట్టి ఎన్నుకుంటారు, ప్రస్తుతం ఉన్నదానిని బట్టి అంగీకరిస్తారు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే క్రింది మాటల్లోకి వచ్చేసరికి సౌలును దేవుడు రాజుగా నియమిస్తాడు ప్రవక్త ద్వారా. ఆ తర్వాత 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా మరలా ఈ మాటలు చెప్తున్నాడు దేవుడు. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాగను సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని, అయినను మీ దుర్దశలన్నింటినీ ఉపద్రవములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని ఇప్పుడు మీరు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు.
గతం అంతా మర్చిపోయారు మీరు. ఒక రాజు ఎలా కాపాడుతాడో అలాగే కాపాడాను మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. ఈ ప్రపంచం దేవునికి ఇచ్చిన నిర్వచనం ఏంటి? సోమవారం అయితే సోమవారం వస్తాం, మంగళవారం అయితే మంగళవారం వస్తాం, బుధవారం అయితే బుధవారం వస్తాం, శుక్రవారం అయితే శుక్రవారం వస్తాం, ఆదివారం అయితే ఆదివారం వస్తాం, మిగిలిన అన్ని రోజుల్లో మాకు నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు అక్కడే కూర్చోవాలి, నేను వచ్చిన తర్వాత నువ్వు గెటప్, నేను నమస్కారం పెట్టిన తర్వాత దాన్ని స్వీకరించు, ఆ తర్వాత కూర్చోండిపో, నేను పలహారం తెస్తే అందులో సగం తీసుకో, సగం నాకు ఇచ్చేయి. ఇవన్నీ ప్రపంచం అంతా దేవుణ్ణి గూర్చి ఆలోచించింది. నాకు కష్టం వస్తే నీకు ఫోన్ కొడతాను, ఆ ఫోన్ కొట్టినప్పుడల్లా నువ్వు దాన్ని ఆ ఫోన్ ఎత్తేయాలి, ఆ ఫోన్ రింగ్ రింగ్ అయినప్పుడల్లా నువ్వు ఆ ఫోన్ ఎత్తేసి నా కష్టం అంతా తీర్చేయాలి, అందుకే నీకు ఫోన్లు ఎత్తేవాడు ఒక పేరు పెట్టేస్తాను. ఆపదల్లో నాకు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నీకు ఫోన్ కొడతాను, ఆ ఫోన్ కొట్టినప్పుడు నువ్వు ఎత్తాలి. అన్ని సందర్భాల్లో నువ్వు నా దగ్గర ప్రత్యక్షం అవడానికి వీలు లేదు, అప్పుడే నువ్వు దేవుడివి. సమాజం దేవుడికి ఇచ్చిన నిర్వచనాలు చూడండి. సమాజం దేవునికి ఇచ్చిన నిర్వచనాలు చూడండి. ఇలా ఉంటాడా దేవుడు? ఇలా ఉంటాడా దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. వారిని ఐగుప్తు వశములో నుండి రప్పించిన తరువాత ఒక రాజు కూడా ఇశ్రాయేలుని అలా కాపాడలేడు. అంతకంటే గొప్పగా కాపాడాడు ఆయన. అంతకంటే గొప్పగా కుటుంబంలో ఒక నాన్నగా, ఒక అమ్మగా, ఒక బంధువుగా, ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ప్రేమించేవాడుగా, వారి చుట్టూ ఉండి సంరక్షించేవాడుగా, వారికి ధర్మాన్ని ఇచ్చేవాడుగా, ఎన్ని విధాలుగా దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడో చూడండి, రక్షించాడో చూడండి. అలాంటప్పుడు నన్నే వారు విసర్జించి వారు ఏం కోరుకున్నారు? రాజును కోరుకున్నారు. ఎంత బాధండి దేవునికి. నీ కుమారుడు నిన్ను విసర్జించి నిన్ను బయటకు వెళ్ళిపోమంటే నీకు బాధగా ఉండదా? చెప్పండి. 5 ఏళ్ల పరిపాలనా కాలానికి ఒక అధిపతిని ఎంచుకుని మధ్యలో దింపేస్తే బాధగా ఉండదా? అలాగని అతను ఏమైనా నేరం చేశాడా? తప్పు చేశాడా? వీరిని కష్టపెట్టాడా? ఇబ్బంది పెట్టాడా? చెడ్డ మాటలు అన్నాడా? దూషణ మాటలు అన్నాడా? వ్యతిరేకించాడా? లేదే. ప్రతి విషయంలో వీరు తప్పు చేసినా కాపాడుతూ వచ్చాడు. ప్రతి విషయంలో ఇశ్రాయేలీయులందరూ తోకజాడించినా వారిని రక్షిస్తూ, కాపాడుతూ, వారిని ప్రేమిస్తూ వచ్చాడు. మరి అలాంటి సందర్భంలో ఎంత కాపుదలనిచ్చిన తండ్రిని వారు కోరుకోలేదు, వారు రాజును కోరుకున్నారు. అయినా దేవుడు వారికి రాజునిచ్చేయి, వారికి రాజుగా నియమించేయి. దేవుడు ఏమన్నాడు చూడండి, మీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజునిగా ఒకరిని నియమింపమని అడుగుతున్నారు. ఆయన అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రములు చొప్పున, మీ కుటుంబములు చొప్పున మీరు యెహోవా సన్నిధికి హాజరు కావాలను. మీలో ఒకణ్ణి, మంచివాణ్ణి, ఇప్పటికీ మంచివాణ్ణి, ఉన్న అందరు చెడ్డవాళ్ళలో ఒక మంచివాణ్ణి నేను నియమిస్తాను, రాజుగా నియమిస్తానన్నాడు. సౌలును రాజుగా నియమించేశాడు. చూడండి 19వ వచనంలో ఈ మాటలు మనకు కనిపించాయి. 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? ఒకరిని చూపించాడు, సౌలును చూపించాడు. ఈ యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా, దేవుడు కోరుకున్నవాడైతే మాత్రం కాదు. దేవుడు కోరుకున్న పర్ఫెక్ట్ మనిషి ఇతనే అనడానికి వీలు లేదు. కానీ జనులందరిలో పోలిస్తే మాత్రం దేవుడు కోరుకున్నవాడు ఇతడే. అంతేనండి. మనకు ఒక 100 వస్తువులు ఇచ్చి ఈ 100 వస్తువుల్లో నీకు ఇష్టమైనది ఏది అంటే 99తో మనం పోల్చి ఒకదాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే అంతవరకు పరిమితి. ఆ పరిమితి దాటి మనం వెళ్ళలేము. ఈ 100 దాటి వెళ్ళకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 100లో ఒకటి కోరుకోవాలంట. ఏది బాగుంది? 100 వస్తువులు పెట్టారండి, మీ కళ్ళ ముందు పెట్టారు 100 వస్తువులు. స్పూన్ ఒకటి, గ్లాస్ ఒకటి, చిన్న దారం ఒకటి, రబ్బర్ ఒకటి, పెన్సిల్ ఒకటి, స్కేల్ ఒకటి, ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత వెనక ఎక్కడో ఒక చిన్న కారు ఉంది. ఒక మారుతి 800 కారు ఉంది అనుకుందాం. ముందన్నీ చిన్న చిన్న వస్తువులన్నీ ఉన్నాయి. 100 వస్తువులు టోటల్గా అన్నీ కలిపి. ఇందులో మీకు ఏం కావాలంటే మారుతి 800 కోరుకుంటారు. కానీ పక్కన ఎక్స్యూవీ ఒకటి ఉంది. కానీ ఆ వస్తువు దగ్గరికి మీరు వెళ్ళడానికి మీకు అనుమతి లేదు. పక్కన షోరూంలో ఎస్యూవీ ఒకటి ఉంది, 7 సీటర్. లేకపోతే ఆడి Q5 కార్ ఒకటి ఉంది. నాకు ఈ మారుతి 800 వద్దండి, ఆ ఆడి Q5 కావాలంటే నీకు పరిమితి లేదు కదా. నీకు చెప్పింది ఏంటి? నీకు ఇవ్వబడినటువంటి పరిమితి ఏంటి? 100 మెంబర్స్, 100 ఐటమ్స్. ఈ 100 ఐటమ్స్లో నువ్వు కోరుకోవాలి.
అప్పుడు నువ్వేం చేస్తావు? భారతీయుడే కోరుకుంటావు. దేవుని దగ్గర ఇప్పుడు ఆప్షన్ ఏముంది? ఆ ఇశ్రాయేలీలోంచి కోరుకోవాలి. దేవుడు పరలోకంలో నుంచి తన కుమారుని పంపించినా ఇప్పుడు అక్కడ ఆప్షన్ లేదు. ఆ ఇశ్రాయేలీలోంచి ఒకడు రాజు అవ్వాలి. వీరందరూ చూస్తే ఎవరు బాగున్నారు? సౌలు బాగున్నాడు అప్పటికి, ఆ కాలానికి. తర్వాత మారుతి 800కి కంప్లైంట్లు వచ్చేస్తుంది. మీరు దాన్ని నడుపుతారు, తర్వాత కంప్లైంట్ వచ్చేస్తే 4 టైర్లు ప్యాచీలు పడిపోతే అప్పుడు మీరు అంటారు అయ్యో ఎస్యూవీ కోరుకోవాల్సింది, కానీ ఎస్యూవీ ఇందులో లేదు. అయ్యో మంచి Q5 ఆడి కారు కొనుక్కోవాల్సింది, ఇప్పుడు దీనికి పెట్టుబడి పెట్టలేకపోతున్నాను, దీని మెయింటెనెన్స్ నేను భరించలేకపోతున్నాను, అనవసరంగా మీద పడింది. చూసారా? ఉన్నవారందరిలో ఆనాడు సౌలు గొప్పవాడు, సౌలు మంచివాడు కనుక సమూయేలు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచిద్దురా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగుగాక కేకలు వేసిరా. ఎప్పుడు లేకనే నోరు ఆ రోజులు వేసింది వారికి. రాజును చూడగానే ఎంత ఆనందం, తబ్బిబ్బైపోతున్నారు, బొబ్బలు పెట్టేస్తున్నారు చూడండి. రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరంజీవి అగుగాక. మా పార్టీ గెలిచింది, మా పార్టీ గెలిచింది అనుకుంటున్నారు, దేవుని పార్టీ ఓడిపోయింది అనుకుంటున్నారు. దేవుని రాజుగా పక్కకు తీసేసాం. మా చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ ఎలాగైతే రాజును నియమించుకుని రాజు నిర్ణయింపబడిన తర్వాత వారందరూ ఎలా పండుగలు చేసుకుంటున్నారో మేము కూడా అలాగే పండుగ చేసేయాలనుకున్నారు. బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగుగాక అని కేకలు వేసరి. దేవుని దృష్టిలో, దేవుని మనసులో ఆనాడే అనుకున్నాడు ఆయన, ఏంటి వీడు చిరంజీవి అవుతాడా, ఈ సౌలు చిరంజీవి అవుతాడా? 2 పేజీలు తిరగేయండి, జస్ట్ 2 pages టర్న్ 2 pages ఓన్లీ. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయంలో దేవుడు పరీక్ష పెట్టాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, ఏ సమూయేలు అయితే సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడో, అభిషేకింపబడిన తర్వాత ఏ ప్రజలైతే సౌలును చూచి రాజు చిరంజీవి అగుగాక అని బొబ్బలు పెట్టారో ఆ సౌలుతో సమూయేలు మరలా ఒకానొక దినమున పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిద్దరు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. నీకు అప్పగింపబడిన మొట్టమొదటి పని నీవు చేయవలసిన యుద్ధం. దేవుని దృష్టిలో నీవు చిరంజీవో కాదో దేవుడు ఇప్పుడు నిర్ణయిస్తాడు. నీవు ఎలాంటి వాడివో దేవుడు నిర్ణయిస్తాడు. ప్రజలు గుడ్డివారు, ప్రజలకు తెలివి లేదు. రాజుగా దేవుణ్ణి ఉంచుకోవలసిన వీరు నిన్ను కోరుకున్నారు. నీవెలాంటి వాడివో దేవుడు ఇప్పుడు చూపించబోతున్నాడు, ఈ ప్రజలకు చూపించబోతున్నాడు. అమాలేకీయులను నీవు నాశనం చేయాలి. నీ దేశం మీద నీకు ప్రేమ ఉంటే, ఇశ్రాయేలీయుల కొరకు ప్రాణం పెట్టేటంత ఆలోచన నీకుంటే, నీ దేవుని వంటి వాడనే నీవైతే ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి అమాలేకీయులందరినీ నాశనం చేయాలి. అమాలేకీయులందరినీ కనికరింపక హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్భములనేమి అన్నిటినీ హతము చేసి వారు కలిగినదంతా బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఆజ్ఞ బయలుదేరింది దేవుని దగ్గర నుంచి ఈ రాజుకి, ఈ చిన్ని రాజుకి, మొదటి రాజుకి, సౌలు రాజుకి. అందరినీ నాశనం చేయవలసిందే, చేయదగినదే. స్వాతంత్రం ఇచ్చాడు. మరలా సౌలు చేతుల్లో స్వాతంత్రం వచ్చింది. చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే దేవుని యొక్క వాక్యమును నెరవేర్చినట్టు అవుతుంది, చేయకపోతే దేవుని వాక్యాన్ని అడ్డగించినట్టు అవుతుంది. క్రిందకి వచ్చేసరికి ఏం చేశాడు చూడండి, 7వ వచనం. తరువాత సౌలు అమాలేకీయులను హవేలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేశాడు. కానీ అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. రాజును మాత్రం బ్రతకనిచ్చాడు, ప్రాణంతో పట్టుకున్నాడు. ఆ తర్వాత పశువులను ఉంచుకున్నాడు, ఆ తర్వాత జంతువుల కొన్నిటిని ఉంచుకున్నాడు, పొట్టేలను ఉంచుకున్నాడు. వీటన్నిటినీ మరలా తీసుకుని వచ్చాడు రాజ్యానికి. ప్రతి దానిని నాశనం చేయమన్న దేవుని యొక్క మాటను అతిక్రమించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినంతగా ఒకడు దహన బలులు, బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా?
ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొచ్చావు మరలా? ఎందుకయ్యా అడుగును ప్రాణంతో పట్టుకున్నావు నువ్వు? దేవుడు ఏం చెప్పాడు నీతో? సంహరిస్తే అందరినీ సంహరించాలి నువ్వు, లేదంటే నేను యుద్ధం చేయలేను, చేతకాని వాడిని రాజుగా నీవు ఉండటానికి వీలు లేదు, దిగిపోవాలి నువ్వు. రాజు చిరంజీవి అగుగాక అన్నారు. ఇప్పుడు చూడండి రాజు ఏమైపోయాడు. నీ దేవుని ఆజ్ఞను నువ్వు పాటించాలి, పూర్తిగా పాటించాలి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంతే తప్ప నేను తెచ్చినవన్నీ దేవునికే బలిస్తాను అని చెప్పి నీ ఆలోచన దేవుని మీద రుద్దటానికి ప్రయత్నం చేయకూడదు. నీ స్వంత ఆలోచన నెరవేర్చుకోవటానికి దేవుని మీద ఆ నేరం నెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. సౌలు అంత క్రిమినల్ మైండ్ కలిగిన వాడు, అంత క్రిమినల్ మైండ్. చేసింది దేవుని కోసమే కదా అని దేవుని మీద నెట్టేద్దామని వచ్చాడన్నమాట. ఎలాగూ దేవుడు తీసుకోడు, సౌలుకి ఆ విషయం తెలుసు. ఎలాగూ దేవుడు పొట్టేళ్ళు లేకపోతే క్రొవ్విన పశువుల యొక్క ఆ మాంసం దేవుడు తినడు. దేవునికి అవన్నీ ఎందుకు? అగగు ప్రాణం దేవునికి ఎందుకు? కనుక సౌలుకు ఎవరు కావాలో వారిని ఉంచుకున్నాడు, ఎవరిని హతం చేయాలో వారిని హతం చేశాడు. ఎందుకయ్యా వీరిని ప్రాణంతో ఉంచావు, ప్రాణంతో తీసుకొచ్చావు అని ప్రవక్త అడిగితే దేవుని కోసమే తీసుకొచ్చానంటున్నాడు, దేవార్పితం అంటున్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఎప్పుడు తన జ్ఞానమును తన ధర్మమును చాలా స్థిరంగా మనుషులకు ఇచ్చినవాడు, మార్చేవాడు కాదా ఆయన. నా కోసం తెచ్చావా, అయితే ఓకే సైడ్ తీసేయి అన్నాడు అనుకుంటున్నారా? నో. నీవు నా కోసం తెచ్చానని చెప్పినా, నా పేరు పెట్టి వాటిని ఇక్కడ నీవు బలిగా అర్పించినా నీవు నాకు అంగీకారం కాదు. ఇశ్రాయేలీయులు ఎంతో పెద్ద తప్పు చేశారు. వారు రాజును అడగడం తప్పు, ఆ రాజుగా నిన్ను నిర్ణయించుకోవడం తప్పే. ఆ కాలానికి నువ్వు బాగున్నావు, ఊసర వెళ్ళిన వారికి తెలియలేదు, రంగు మార్చేశావు. అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు నీ రంగు మార్చేశావు నువ్వు. నీ రంగు ఇప్పుడు బయటపడింది. తర్వాత మరల ఎవరిని నేను నియమిస్తాను? మరల జనులందరిలో మంచివాడు అక్కడ ఉండాలి, మరలా వాడిని నియమిస్తాను, అతను నియమిస్తాను రాజుగా. అతడు దావీదు. ఈ దావీదు కూడా మరలా ఒక చిన్న రంగు మార్చాడు. గత పాఠంలో మీరు విన్నారు. ఈ దావీదు కూడా రంగు మార్చాడా? మార్చాడు. రాజ్యం, అంత బలం, దేవుని దయ, దేవుని కృప అన్నీ సమకూరిన తర్వాత అలా మేడ మీద నడుస్తున్నాడు, తప్పు చేశాడు, మోహపు చూపుతో చూశాడు. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఒక ప్రాణహత్యకు కారణమయ్యాడు, రంగు మార్చేశాడు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను దావీదు, కానీ ఇలాంటి వాడు అయిపోయావా? నీ దృష్టిలో ఇది మంచి కార్యమేమో, కానీ నా దృష్టిలో అయితే ఇది దుష్కార్యం, నేను నిన్ను అంగీకరించను అన్నాడు. మరలా క్రీస్తు పాదముల మీద పడిపోయి దావీదు మరలా దేవునికి దగ్గర అయ్యాడు తప్ప, లేకపోతే దేవుణ్ణి సమాధానపరుచుకోవటం దావీదు వశం కాదు, దావీదు తరం కాదు. మరలా దావీదు చనిపోయాడు. దావీదు సౌలు కంటే ఎక్కువ నీతిమంతుడు కనుక కొంతకాలం ఎక్కువగా దేవునితో ఉండగలిగాడు, ప్రజలను పరిపాలించగలిగాడు. తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము, ఇలా రాజులందరూ మారుతున్నారు. వారి యొక్క కార్యక్రమాలను బట్టి దేవుడు వారిని ఉంచాలో ఉంచకూడదో నిర్ణయిస్తున్నాడు. అసలు రాజును అడగటమే ఇశ్రాయేలీయులు చేసిన మొదటి తప్పు. చూసారా సౌలు ఏం చేశాడు ఇక్కడ? సౌలు ఏం చేశాడు చూడండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇది ఇశ్రాయేలీయులు తమ చుట్టూ ఉన్న ప్రజలకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ విషయాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. మా దేవుడు మాకేమి నేర్పించాడంటే, మాట వినటం చాలా గొప్ప విషయం, ఆజ్ఞను గైకొనడం చాలా గొప్ప విషయం. మీరందరూ ఏం చేస్తారు? మాట వినరు, ఆజ్ఞ గైకొనరు, పొట్టేళ్ళు కొవ్విస్తారు, పొట్టేళ్ళు అర్పిస్తారు. మీ దగ్గర నుంచి మేము దానిని దిగుమతి చేసుకోం, మా దగ్గర నుంచి మీరు ఈ వాక్యాన్ని దిగుమతి చేసుకోండి, మేము ఎగుమతి చేస్తాం అని చెప్పగలిగిన వారు ఇశ్రాయేలీయులు ఉండాలి. కానీ ఎలా ఉన్నారు చూడండి, తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయారు. కనుక ఈ కాంటెస్ట్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరు చేసిన తప్పుకు ఎవరు తెప్పులు అనుభవించారు? మనిషి చేసిన తప్పు, మనిషి చేసిన అతిక్రమం, దాని వలన మనిషి అనుభవించిన తెప్పలు. ఇశ్రాయేలీయుల యొక్క తప్పులు తెచ్చిన తిప్పలు అని పెట్టాలి టైటిల్. ఇశ్రాయేలీయుల యొక్క తప్పుతో ప్రారంభమైంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ఎలా ప్రారంభమైంది? ఇశ్రాయేలీయుల యొక్క తప్పుతో ప్రారంభమైంది. చాలా మంచిదిగా ప్రశాంతంగా ఉన్న దేశాన్ని ఎవరు పాడు చేసుకున్నారు? ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చి తప్పుడు కోరికను కోరి సమూయేలు దగ్గర నుంచి ఒక రాజును తెచ్చుకున్నారు. రాజు ఏం చేశాడు? తప్పుగా ప్రవర్తించాడు, దేవుని ఆజ్ఞను నెరవేర్చలేకపోయాడు.
కనుక ఇశ్రాయేలీయుల తప్పులు తెచ్చిన తెప్పలు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇప్పుడు కరుణాకర సుగ్గున కూడా వారి వంశంలోనికి వెళ్ళిపోయాడు కనుక వారి తప్పును ఇంకా పారంపర్యంగా తీసుకున్నాడు గనక కరుణాకర సుగ్గున చేసిన తప్పులు తెచ్చిన తెప్పలు. తప్పు ఎవరు చేస్తారు? ఎప్పుడు మనిషే. వసరవల్లి ఎవరు? ఎప్పుడు మనిషే. దేవుని గ్రంథం దగ్గరికి వస్తే ఎవడినైనా ఉతికేస్తుంది దేవుని వాక్యం. దేవుడు తప్పు చేస్తాడా? అసలు ఆ మాట అనడానికి నోరెలా వచ్చింది? కనుక జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోవాలని ఆ పుస్తకం చదివే వారందరికీ నేను విన్నవిస్తున్నాను. మనసుతో జాగ్రత్తగా దీనిని ఆలోచన చేయండి. ఇంకా మరొక సందర్భం ఇతడు కోట్ చేశాడు, దానిని కూడా మీకు వివరిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. హస్తమయం ఉదయం కలుగుగా 6వ దినమాయెను. ఈ మాటని వ్రాశాడు, ఈ మాటను చూపించాడు. చూపించిన తర్వాత మళ్ళీ ఇలాగే ఉండండి అని చెప్తూ మరో మాటను చూపించాడు. అదేంటంటే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం చూపించాడు. ఏంటి 6వ వచనం? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొందెను. అంటే యెహోవా చేసిన తప్పే యెహోవాకు తిప్పలు తెచ్చిపెట్టింది అంటున్నాడు. రెండో భాగం అన్నమాట ఇది. మొదటి భాగం మీకు అర్థమైంది ఎవడు తప్పు చేశాడో. ఇక రెండో భాగంలో ఏమంటున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనాన్ని ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనానికి ముడిపెట్టాడు. చూసారా? కరెక్ట్గా సాతాను ఎలా ముడిపెడుతుందో వాక్యాల్ని అలాగే వీడు ముడిపెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం, వీటిని అర్థం చేసుకోవాల్సిన విధానాన్ని సత్య సంబంధంగా ఇప్పుడు మేము వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు దేనిని చూచి యావత్తు మంచిదంటున్నాడు? సృష్టిని, సృష్టిలో ఉన్న మనిషిని. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి యావత్తు మంచిదిగా ఉంది. యావత్తులో ఏముంది? దేవుడు చేసిన సృష్టి యావత్తులో ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం అంతా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం ఉంది. ఇందులో మనిషి ఒక్కడే మినహాయిస్తే మిగిలిన అంతా ఎప్పటికీ మంచిదిగానే ఉంది. ఎప్పటికీ మంచిదిగానే ఉంది. ఆనాటి ఆదాము ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి మంచిదిగా లేడా? మంచివాడుగా లేడా? ఉన్నాడు. ఆనాటి హవ్వ ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి మంచిదిగా లేదా? ఉంది. చూసారా? దేవుడు తన స్వరూపమందు వారిని సృజించను. ఊసరవెల్లి ఇంకా రంగు మార్చలేదు. ఊసరవెల్లి ఇంకా రంగు మార్చకపోతే మనం ఏమనుకుంటాం? ఊసరవెల్లి ఇంకా రంగు మార్చలేదు, బాగానే ఉంది అనుకుంటాం. బాగానే ఉంది అనుకోవటంలో అర్థం ఏంటి? యావత్తు మంచిదిగా ఉందని అర్థం. మీ ఇంట్లో మీ కుమారుడండి రంగు మార్చేశాడు. అరే నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఈ రోజు ఏంటి రంగు ఇలా మారిపోయింది అనుకుంటారు మీరు. నిన్నటి వరకు వాడిని ఎత్తుకున్నారు, ముద్దెట్టేసుకున్నారు, పొగిడేశారు, చాకరీళ్ళు ఇచ్చేశారు. ఈ రోజేమో బతం తీసేశారు. అంటే మీరు చేసిన తప్పు మీరు పొడుతున్న తిప్పలవి, వాడు చేసిన తప్పు వాడు పొందుతున్న తిప్పలవి. వాడు తిప్పరాజు, నీకు అర్థం కావటం లేదు విషయం. నీ తప్పునేమో దేవుడి మీద వేసావు తిప్పరాజు. దేవుడా? తిప్పలు చేసేవాడు, తిప్పలు పడేవాడు, తప్పులు చేసేవాడు దేవుడా? ఎవరు తప్పులు చేశాడు? దేవుడా? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి అంత మంచిదే. అవును, అంత మంచిదే. అది దేవుడు చేసిన తప్పు కాదు, దేవుడు చేసిన మంచి, దేవుడు చేసిన మేలు. దేవుడు చేసిన మేలు. అరే తిప్పరాజు, ఆ మేలు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు చేయడాన్ని బట్టి ఈ రోజు కూడా నీవు మేలు అనుభవిస్తున్నావురా తిప్పరాజు. ఈ రోజు కూడా నీవు బ్రతికి ఉండగలిగేవరా తిప్పరాజు. నీవు శ్వాస పీలుస్తున్నా, నీవు ఆహారం తింటున్నా, నీవు నీరు తాగుతున్నా, నీవు బహిర్భూమికి వెళుతున్నా, పొడవుగా పెరగవలసిన నీవు అడ్డంగా పెరిగిపోతున్నా. దీని అంతటి కారణం ఏంటనుకుంటున్నావు? ఆదికాండం 1వ అధ్యాయం 31రా తిప్పరాజు. ఆదికాండం 1వ అధ్యాయం 31. నువ్వు బ్రతుకున్నా, నీకు కుటుంబం ఉన్నా, నీ చుట్టూ సమాజం ఇలా బ్రతకగలుగుతున్నా, భూమి ఇలా తిరగగలుగుతున్నా, సూర్యుడు ఉదయించగలుగుతున్నా,
రాత్రివేళ చంద్ర నక్షత్రాలు నీకు కనిపిస్తున్నా, నీ ఉనికిని ఇంకా ఈ ప్రకృతి కాపాడుతున్న కారణం ఏంటంటే మనిషి చేసిన తప్పు వల్ల ప్రకృతి శపింపబడుతున్నా ఎప్పటికీ మంచిదిగా ఉండడానికి కారణం ఏంటంటే ఎప్పటికీ ప్రకృతి సిద్ధమైనవి నువ్వు కావాలి కావాలని కోరుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే దేవుడు ఆనాడు చేసిన ప్రకృతి మంచిదిరా తెప్పరాజు, మంచిది. నీవు చేసిన తప్పులే నీకు తెప్పలు తెచ్చి పెడుతున్నాయి తెప్పరాజు. నీవు చేసిన తప్పులే. ఎవడు తయారు చేశాడు కెమికల్స్, ఎవడు తయారు చేశాడు విష పదార్థాలు, ఎవడు పాడు చేస్తున్నాడు ప్రకృతిని? అంటే మనుషుల స్వార్థం వలన ఈ ప్రకృతి పాడైపోతుంది ఒక పక్క నుంచి. కానీ దేవుడు తయారు చేసినది మాత్రం మంచి ప్రకృతి. ఆనాడు దేవుడు పలికిన మాట, దేవుడు తాను చేసిన యావత్తును చూడగా అది చాలా మంచిదిగా ఉండెను. అందులో మనిషి కూడా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు. మనిషి ఆనాటికి 0.0001% అవ్వచ్చు ప్రకృతితో పోల్చినప్పుడు. కానీ ఆ మనిషిని కూడా మనం లెక్కల్లో తీసుకుంటే ఆ మనిషి కూడా మంచివాడే ఆ రోజు. ఆ మనిషి ఎప్పుడు గాడి తప్పాడు, ఎప్పుడు తప్పు చేశాడు, ఎప్పుడు అతిక్రమించాడు దేవుని ఆజ్ఞను? తర్వాత కదా. అతిక్రమించిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు రండి, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనమే కాదు 5వ వచనం కూడా చదవాలి. నాకే ఉంది తెలుగు అనుకుంటున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం ఒకటే రాసేస్తే 6వ అధ్యాయం 6వ వచనం ఒకటే చదివేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు గొర్రెలు కదా అనుకుంటున్నాడు. పైకి మాత్రమే గొర్రెలం, నిన్ను రక్షించడానికి గొర్రెలుగా మారిపోయాం. కానీ ఒక రకంగా మమ్మల్ని గురించి ఆలోచిస్తే యోధా గోత్రపు కొతమ సింహాలం. మాకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? యోధా గోత్రపు కొతమ సింహం. ఆయన ఒకప్పుడు గొర్రెగా ఎందుకు మారాడో తెలుసా? మనుషులందరినీ, గొర్రెల వంటి మనుషులందరినీ మార్చటానికి, దేవుని మార్గంలో నడిపించటానికి గొర్రెలలో ఒక గొర్రెగా ఆయన భూమి మీద కనిపించాడు. ఇప్పుడు మేము కూడా గొర్రెలలో ఒక గొర్రెగా భూమి మీద కనిపించాలి. కానీ మా విశ్వరూపం చూస్తే యోధా గోత్రపు కొతమ సింహాలం. ఒక్కసారి ఆ రూపంలోనికి వెళితే ఏ గొర్రె మా ముందు నిలవలేదు. అలాంటి విశ్వరూపం మాది. కానీ ఈ రూపం ఎప్పుడు బయలుపరచబడుతుందో తెలుసా? ఆయన రెండవ రాకడలో. అప్పటి వరకు గొర్రె వలె ఉండి ప్రతి దానిని సహించుకుంటూ, ప్రతి దానిని వహించుకుంటూ, మిమ్మల్ని ప్రేమిస్తూ 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 మిమ్మల్ని రక్షించడానికి నానా యాతనలు పడుతూ, ఇబ్బందులకు పడుతూ, కొద్ది కాలం అంటూ సరిపెట్టుకుంటూ, విశ్రాంతి కోసం ఎదురు చూస్తూ, దేవుడిచ్చిన ఆ కాలంలో ఇంకా అలా ఒదిగి బ్రతుకుతున్నాం. ఇంత మహారక్షణను మేము సంపాదించుకున్నది గొర్రెలా మిగిలిపోవడానికి అనుకుంటున్నావా? యోధా గోత్రపు సింహంలా గర్జించటానికి కూడా. కానీ నీ దగ్గర ఎందుకు ఇంకా అణిగిమణిగి ఉంటున్నావంటే నీకు దేవుని వాక్యం చెప్పి నిన్ను కూడా గొర్రెవలే మార్చి ఈ సమాజంలో నిన్ను దేవుని కుమారుడిగా బ్రతికింప చేయటానికి. ఆనాటి మనుషులు ప్రకృతికి కూడా కీడు చేస్తూ ఆనాటి మనుషులు ఈనాటి మనుషులు ఎలా మారిపోయారో ఉదాహరణ చెప్పాడు అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం మాత్రమే కాదు 5వ వచనం కూడా చూస్తే నీకు విషయం అర్థమవుతుంది. 6వ వచనం డైరెక్ట్గా చదివితే నీవు మభ్యపరచబడతావు. 5వ వచనం చూడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. దేవుడు చేసిన యావత్తు మంచిది ఆనాడు. కానీ ఆ నరులలో నుండి ఒక్కొక్క నరుడు బయటకు వస్తున్నాడు. తప్పు చేసిన ఆ నరుడి దగ్గర నుండి తప్పును కూడా పారంపర్యంగా తీసుకున్నాడు. నా తండ్రి తప్పు చేశాడు, నేను కూడా తప్పు చేయాలనుకుంటున్నాడు. నా తండ్రి తప్పు చేశాడు, నేను కూడా తప్పు చేయాలనుకుంటున్నాడు. అది ఒక అలవాటుగా మార్చుకున్నాడు. కనుక నరులు ఎలా మారిపోయారో చూడండి. ఒకవైపు ప్రకృతి పాఠాలు నేర్పిస్తున్నా, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి సేవ చేయాలని ప్రకృతి పాఠాలు నేర్పిస్తున్నా కానీ ఆ పాఠాలు వెనక మనిషి ఎలా మారిపోయారో చూడండి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులని ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇదంతా ఒక వాక్యం, మధ్యలో ఎందుకు కట్ చేసావు నువ్వు? యెహోవా దీనినంతా చూచిన తర్వాత అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అంటే తానేదో తప్పు చేశానని కాదు, భూమి మీద నరులు తప్పు చేశారని ఆయన బాధపడుతున్నాడు అని ఆ వాక్య భావం. భూమి మీద నరులు తప్పు చేశారని ఆయన బాధపడుతున్నాడు. ఆయన తప్పు చేస్తే తప్పు చేసిన వానిగా ఆయనను సృష్టించాలి కదా, ఆదామును సృష్టించాలి కదా, చెడిపోయినదిగా ఈ ప్రకృతిని సృష్టించాలి కదా, శాపయుక్తమైనదిగా ఈ ప్రకృతిని సృష్టించాలి కదా. ఒక మొక్క వేస్తే చిగురించిన మొక్క ఎంత లేతగా మీకు కనిపిస్తుంది,
అందులో ఏ కలుషితం లేకుండా ఆ మొక్కను చూడగానే ఎంత స్వచ్ఛమైనదిగా మీకు కనిపిస్తుంది. ఒక పల్లెటూరుకి వెళ్ళిపోగానే, నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళిపోగానే ఆ వాతావరణాన్ని మీరు చూసినప్పుడు ఎంత రమ్యమైనదిగా మీకు కనిపిస్తుంది, ఎంత ఆహ్లాదకరమైనదిగా మీకు కనిపిస్తుంది. దేవుడు చేసిన ప్రకృతి మంచిదైన ప్రకృతి. కానీ మనిషి చేసిన తప్పు, మనిషి తెచ్చుకున్న తెప్పలు. కానీ బాధ మాత్రం దేవునికి ఉంది. బాధను మాత్రమే ఆయన వ్రాయించాడు. బాధను మాత్రమే ఆయన వ్రాయించాడు. కనుక ఇది నరుడు చేసిన తప్పు, నరుడు తెచ్చుకున్న ముప్పు. తర్వాత మరో సందర్భాన్ని చూపించాడు, అది కూడా అతనికి అర్థం అవ్వలేదు. మరలా దానిని కూడా వివరిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 30వ వచనం అతడు చూపించాడు. 27 నుంచి నేను చదివి వినిపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం నుంచి. అంతటి దైవజనుడొకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారు ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణము ధూపము అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. అంటే ఎవరిని? అహరోన్ని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుడు ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు ఏలీ. కనుక ఇక మీదట నీ వంశంలో పుట్టిన వారందరూ ఇలాగే ఉండటాన్ని బట్టి నేను మిమ్మును నిరాకరిస్తున్నాను అంటున్నాడు. అంటే కరుణాకర సుగ్గున దీనిని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేవుడు ఒకనాడు అహరోనును ఎన్నుకొని తప్పు చేశాడు అంటున్నాడు. ఎందుకు తప్పు చేసినట్టు అవుతుంది? అహరోను ఆనాటికి మంచివాడు, ఆ తర్వాత వచ్చిన యాజకులు మంచివారు, వచ్చిన యాజకులందరూ మంచివారే అవుతారని గ్యారంటీ ఏంటి? ఇదేమైనా మిషనా? ఒక మిషన్ నుంచి ప్రతి మిషన్ అలాగే వస్తుందని చెప్పడానికి? మానవులు కదా, ఊసరవేలులు కదా, రంగు ఎప్పుడైనా మారుస్తారు. కనుక దేవుడు అహరోను ఆశీర్వదించినప్పుడు అహరోను మంచివాడు, అహరోను తర్వాత వచ్చిన వారు కొంతమంది మంచివారు. ఆ తర్వాత ఏలీ ఎలాంటి వాడుగా మారిపోయాడు? లేవీయులలో ఉన్న ఏలీ ఎలాంటి వాడుగా మారిపోయాడు? తన కుమారులను గొప్ప చేస్తున్నాడు, అంటే గారాబం చేస్తున్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి గొప్పతనం కంటే కుమారులకు ఎక్కువ గొప్పతనం ఇచ్చాడు. కుమారులు వచ్చి ఏమంటున్నారు? డాడీ, ఏలీ, మనం తప్ప దేవునికి ఇంకెవరు దిక్కులేరు. లేవీయులు నేను ఫిక్స్ అయిపోయాడు కనుక ఆయన మాట మార్చడు. ఇంకా మనం ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసినా పర్వాలేదు, కనుక ఇశ్రాయేలీయులు తెచ్చినటువంటి ఈ వస్తువులన్నిటిని మనమే కాజేసేద్దాం, దేవుని పేరిట మనమే దోచేసుకుందాం అని ఏలీ కుమారులైనటువంటి వారు అడుగుతున్నప్పుడు ఏలీ వారిని అడ్డగించలేదు. అర్థమవుతుందా మీకు? కనుక దేవుడు ఆ విషయంలో ఏలీని గద్దిస్తున్నాడు. దైవజనుడు ఒక్కనితో బుద్ధి చెప్పిస్తున్నాడు. చూడండి 30వ వచనం, నీ ఇంటివారు, నీ పితరుని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు నీవు రంగు మార్చడాన్ని బట్టి, ఊసరు వెళ్ళి నీవు రంగు మార్చడాన్ని బట్టి ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలం ఆయనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఎదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. రాసుకో, ఇది దేవుని తీర్మానం. లేవీయులు దేవునికి యాజకత్వం చేస్తారని నేను చెప్పినంత మాత్రాన లేవీయుల్లో ఏ పనికి మారిన వాడు వచ్చినా వారితో యాజకత్వం చేయించుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా ప్రణాళిక నాకు ముఖ్యం. ఇశ్రాయేలు వారు దేవుని యొక్క గుణగణములను ప్రపంచానికి తెలియచేయటం నాకు కావాలి. దానికోసం నేను ఏ విధంగానైనా మనుషులను నియమిస్తాను, మనుషులను తొలగిస్తాను. మనుషులను నియమిస్తాను, మనుషులను తొలగిస్తాను. మీరు మంచివారై తొలగించినప్పుడు నన్ను అడగండి. మీరు మంచిగా ఉండి మంచి ప్రవర్తనతో ఉండి నేను తొలగించాను అనుకోండి, అప్పుడు నన్ను అడగండి. కానీ మీరు ఎలా ఉన్నారు? మీరు చేసిన తెప్పలు, మీరు తెచ్చుకున్న తెప్పలు. ఏలీ చేసిన తప్పు, ఏలీ తెచ్చుకున్న తెప్పలు. ఏలీ కుమారులు చేసిన తప్పు, ఏలీ కుమారులు తెచ్చుకున్న తెప్పలు. చూడండి, అందుకే ఏమంటున్నాడు ఆయన? నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారమొందుదురు. వారెవరైనా సరే. కనుక దీనిని బట్టి మనకు పాఠం ఏంటి? ఒకనాడు మనం బాప్తిస్మం పొందాం, ఒకనాడు దేవుని సంఘంలోనికి మనం వచ్చాం, దేవుని చేత మనం గొప్పవారమని కొనియాడబడ్డాం, దేవుడు మన మాట విన్నాడు. ఎప్పటికీ అలా వింటూనే ఉంటాడా? మనం ఏం చేసినా, మనం తప్పు చేసినా, మనం దేవునికి ఎదురు తిరిగినా, దేవుని కొరకు మనం బ్రతకకపోయినా, దేవుని సత్యాన్ని మనం అడ్డగించినా దేవుడు మనల్ని ఎప్పుడు అలా కాపాడుతూనే ఉంటాడా? నో.
ఎప్పుడైతే మీరు రంగు మారుస్తారని ఆయనకు అర్థమైపోయిందో, మీ ఆలోచనలకు ఎప్పుడైతే రంగు మార్చే విధానం వచ్చిందో వెంటనే ఆయన తొలగించేస్తాడు. నో డౌట్ అందులో. మరలా మీరు ప్రారంభపు స్థితికి వెళ్ళిపోయి మరలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రావాలి, మరలా దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే. నా దగ్గర కొంతమంది విద్యార్థులు ఉండేవారు. వారు దేవుని పని చేయడాన్ని బట్టి వారికి కొంత అధికారం, వారికి కొంత మెప్పు, వారికి కొంత గొప్పతనం కలిగేది. కొంతకాలానికి వారు మమ్మల్ని ఇంకేమంటారు సారు, మేమేం చేసినా అదే చెల్లవుతుంది, మేమేం చేసినా అదే రైటు, అదే తీర్మానం, అదే వేదం, కనుక మాకు ఎదురు తిరిగి వారు ఇంకెవరు ఉండకూడదు, అందరూ మా మాటే వినాలి. చివరికి ఒక స్థాయి ఎలా వచ్చేసిందంటే మా మాట ఆయన కూడా వినాలి. అప్పుడు నేను ఏమన్నాను, మీరు మరలా మొదటి మెట్టుకు వెళ్ళిపోండి, ఇంకొకసారి రౌండ్ వేసేయండి, అప్పుడు మీకు పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. రౌండ్ వేయడానికి ఇష్టపడలేదు. మొదటి మెట్టుకు మేమా ఒకనాడు మరి మొదటి మెట్టులోనే ఉన్నారు కదా, మొదటి మెట్టు ఎక్కించాను కదా దగ్గరుండి, మరలా ఇప్పుడు మొదటి మెట్టుకు ఎక్కడానికి మనసు అంగీకరించలేదు. మేము మొదటి మెట్టుకు వెళ్ళడం ఏంటి, మరలా వాళ్ళందరి ముందు చిన్నబోతాం కదా. యేసుక్రీస్తు పరలోకానికి రావాలంటే మీరు శిష్యుల పాదములను ఆయన కడిగాడు, మీరు కూడా పాదములు కడిగేంత స్థాయికి వెళ్ళాలన్నాడు. అంటే ఒక సహోదరుని బ్రతికించడానికి నీవు ఏ స్థాయికి వెళ్ళాలి, ఎంత స్థాయికైనా వెళ్ళాలి. నీకు అక్కడ అహం అడ్డు రాకూడదు. నేను అంతటి వాడను కదా, నేను ఇంతటి వాడను కదా, నేను మరలా కూర్చొని నేర్చుకోవడం ఏంటి, నేను మరలా పాఠాలను గ్రహించడం ఏంటి, నేను మరలా సత్యాన్ని గ్రహించడం ఏంటి, నాకు అంతా వచ్చేసింది. నేను క్లాసులు వినే స్థితిలో లేను, క్లాసులు చెప్పే స్థితిలో ఉన్నాను అని ఒక్కొక్కళ్ళు ఈ భేదభావం పుట్టుకుంటూ వచ్చింది. వారికి తొలగిపోయారు, మళ్ళీ గైర్హాజరైపోయారు, కనిపించలేదు. దేవుడు నేను దీవిస్తాడు అనగానే నిరంతరము దీవిస్తాడా? నీవు ఎలా ఉన్నా దీవిస్తాడా? నీవు ఆ మంచితనాన్ని కాపాడుకుంటే దేవుడిచ్చిన మాటను ఆయన కాపాడతాడు. నీవిచ్చిన మాట ముందు నువ్వు కాపాడు, ఆ తర్వాత దేవుడిచ్చిన మాట గురించి ఆలోచన చేయి. అది ఆయన ఇష్టం. ఆయన నిన్ను దీవించాడా, శిక్షించాడా, ఆయన నిన్ను కష్టాల పాలు చేశాడా, ఆయన నిన్ను శోధించాడా, అదంతా ఆయన ఇష్టం. కుమ్మరి ఆయన, పాత్ర నువ్వు. ఈ పాత్రగా ఉన్న నువ్వు నేను ఏం చేయాలి? మన మాటను మనం ముందు కాపాడుకోవాలి. మనం ఏమి ఇచ్చాం మాట దేవునికి? చావైనా రేవైనా నీకోసం బ్రతుకుతాను తండ్రి, నీ మాటను అతిక్రమించిన తండ్రి. ఆ రోజు అభిషేకం పొందుతున్న రాజు ఏం మాట ఇచ్చాడు? నీ మాటే నాకు శిరోధార్యం అన్నాడు కదా. ఏమైంది మాట? ఒక్కసారి కిరీటం పెట్టుకోగానే, ఒక్కసారి వెనక సైన్య సమూహాలను చూసుకోగానే, ఒక్కసారి ఇశ్రాయేలుకు రాజు సౌలు మొదటి రాజు అనుకోగానే, జేజేలు పలకగానే, బొబ్బలు పెట్టగానే అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అతిక్రమించాడు. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి, మీరు కూడా పాఠం నేర్చుకోవాలి. అంటే ముందు మనం దేవునికి ఇచ్చిన మాట మనం కాపాడుకుంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివారి ఎడల కృప చూపుతూనే ఉంటాడు. అందుకే ఆయన ఏమన్నాడు, నేను నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుతును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించుదును, తృణీకారం పొందుదురు అన్నాడు. కనుక ఇక్కడ కూడా ఏలీ చేసిన తప్పు, ఏలీ కుమారులు చేసిన తప్పే వారికి తిప్పలు తెచ్చిపెట్టింది, దేవుడు చేసిన తప్పు కానే కాదు. ఇంకా మరో సందర్భాన్ని వీడికి అర్థం కాలేదు, అందుకే ప్రతి సందర్భాన్ని అడుగుతూ కూర్చున్నాడు. ఇక దీనికి కూడా మనం సమాధానం చెప్పి ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం చూడండి. ఇక్కడ రాజులను కూర్చిన ప్రస్తావన. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. ఇది కూడా సేమ్ యాజ్ టు యాజ్ యాజకులకు లాంటి సందర్భమే, వెంటనే అర్థమైపోతుంది మీకు ఇంత విన్న తర్వాత. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవండి. నీవు వెళ్ళి యెరోబోముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నేను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండినను, ఓ యెరోబామా నీవేం చేసావు? రంగు మార్చేశావు. అవసరవేళలో రంగు మార్చేశావు. కనుక దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చినా, నా ఆజ్ఞలు గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయలేదు. నేను ఎప్పుడు దేనికి విలువిస్తాను? ఒక వంశానికో, ఒక మనిషికో, ఒక తెగకో కాదు. ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తున్నారో వారిని నేను గొప్పగా హెచ్చిస్తాను. ఆనాడు దావీదుని హెచ్చించాను. దేనిని బట్టి? దావీదు వంశాన్ని చూసి కాదు, దావీదులో ఇంకేదో చూసి కాదు. దావీదు
నా మాటలంటే అంత ఇష్టం దావీదుకి, అందును బట్టి దావీదును హెచ్చించాను. దావీదు వల్ల నీవు ఉంటావు అనుకుని నిన్ను హెచ్చించాను, కానీ నీవేం చేస్తావు? 9వ వచనం, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబోము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబోము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబోము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయదను. పట్టణమందు యెరోబోము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశపక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములు ప్రవేశించినప్పుడు నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చు సమాధులు అతను పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యెరోబోము సంబంధులు ఇతరుని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనడు కనుక యెరోబోము సంతతి వారు ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఏమాత్రం నీతున్నా వారిని కాపాడుతున్నాడు, ఏమాత్రం దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు జరిగినా వారిని తొలగించేస్తున్నాడు. ఇది దేవుని సిద్ధాంతం, ఇది దేవుని న్యాయం, ఇది దేవుని ధర్మం. చూసారా? కనుక ఆయనేమీ కుటుంబ పాలనను ప్రోత్సహించలేదు. ఇదిగో ఈ కుటుంబంలో పుట్టాడు కనుక వాడు పనికిమాలిన వాడైనా సరే వాడిని రాజుగా చేద్దాం, వాడు ఎందుకు పనికిరాని వాడైనా సరే వాడిని ప్రధానిగా చేద్దాం అలా అనుకోవటం లేదు. దేవుడు రాజ్యమును తీసి ఎవరు మంచివారో శ్రేష్టమైన వారో వారికి ఇస్తున్నాడు. యాజకత్వం తీసి ఎవరు శ్రేష్టమైన వారో మంచివారో వారికి ఇస్తున్నాడు. అంటే వీరు చేసిన తప్పులే వీరికి తిప్పలు తెచ్చిపెట్టాయి. యెరోబోము వారి సంతతి వారు చేసిన తప్పులే వారికి తిప్పలు తెచ్చిపెట్టాయి. కనుక ఆ సందర్భం అంతా మీకు అర్థమవుతుంది. యెరోబోము చేసిన తప్పులన్నీ 13వ అధ్యాయం 33వ వచనం నుంచి చూస్తే మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. పై వచనాల్లో ఇవన్నీ ఉన్నాయి. అతడు ఎటువంటి తప్పులు చేశాడు, ఎటువంటి దురాగతాలు చేశాడు, దేవుని మనసును ఎలా నొప్పించాడు, ఈ సందర్భం అంతా అక్కడ మీకు కనిపిస్తుంది. కనుక దానికి సరైన సమాధానం మీకు దొరికింది. ఇక చివరిగా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం నుంచి. ఇతడు కేవలం 35వ వచనం మాత్రమే చెప్పాడు, కానీ 32 నుంచి చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. 32వ అధ్యాయం 33వ వచనం నుంచి, నేను పెందలగడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. ఎవరు? యూతులు. దేవుడు ప్రతిసారి వారికి బోధ చేశాడు. ఈ బోధ వారు అంగీకరించారా? అంగీకరించలేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అంటే ముఖం వేరే చోట తిప్పుతున్నారన్నమాట. ఏదో వీరికి కావాలన్నమాట. మళ్ళీ అదే సందర్భం. వీరు దేవుని గురించి అనేక మందికి చెప్పవలసిన వారుగా ఉండగా వీరు మిగిలిన వారి నుండి అన్ని తెచ్చుకుంటున్నారు, అన్ని దిగుమతి చేసుకుంటున్నారు. కనుక వీరు ముఖము తిప్పకుండా దేవుని వైపు వీపు తిప్పుతున్నారు. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టరు. దేవుని మందిరమును అపవిత్రపరుస్తున్నారు, శరీరమును అపవిత్రపరుస్తున్నారు. దేనినైతే ఆలోచించకూడదో దానిని ఆలోచిస్తూ దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు. కనుక వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్హిన్నోము లోయలోనున్న బయలుకు బలిపీఠం కట్టించిరి. అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. నేను ఎప్పుడైనా చెప్పానా అలా కట్టించమని, ఇలా తప్పు మార్గంలో ఉండమని ఎప్పుడైనా వారికి చెప్పానా? నీతి 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 అన్నాను, కానీ వారు అవినీతిని ఆరాధించారు. కనుక నేను ఎప్పుడు వారికి ఆజ్ఞాపించలేదు. యూదావారు పాపములో పడి ఎవరైనా ఇటు హేయక్రియలు చేయుదురన్న మాట నాకు ఎన్నడూ తోచలేదు. ఈ మాటను వీడు అపార్థం చేస్తూ ఏమంటున్నాడంటే, దేవునికి ఎప్పుడు తెలియలేదా, దేవుడు ఎప్పుడు ఇలా ఆలోచించలేదా అంటున్నాడు. దేవుడు భవిష్యత్తు తెలిసిన వాడే. భవిష్యత్తు తెలుసు కనుక ఆయన పూర్తిగా సంకల్పాన్ని రద్దు చేసుకునేవాడు మాత్రం కాదు. యూదాలో ఎవరైతే అనీతిమంతులు ఉన్నారో వారందరి కోసం ఈ మాటలు, యూదాలో ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వారికి ఈ మాటలు చెల్లవు. వారు నీతి ప్రకారంగా బ్రతుకుతున్నట్టు, వారి ముఖమును దేవుని వైపు తిప్పుకున్నట్టు, వారు బయలుదేవతను పూజించినట్టు, వారు ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు, వారి నిమిత్తం కాదు ఈ మాటలు. ఎవరైతే నాశనానికి పోతున్నారో వారి నిమిత్తం ఈ మాటలు రాయబడ్డాయి. వీరు నాశనానికి పోతారని దేవుడు ముందే యూదా వారిని, ఇదంతా తెలిసిన, భవిష్యత్తును ఎరిగిన వాడు కనుక దేవుడు, ఇదంతా తెలిసిన
దేవుడు ముందే యోధా వారిని అందరిని ఎందుకు నాశనం చేయలేదు? యోధా అసలు ప్రారంభికుడైనటువంటి యోధానే ఎందుకు ఆయన చంపలేదు? ఇలాంటి వారు పుడతారని తెలిసిన నీతిమంతులు కూడా పుడతారని దేవుని గ్రంథంలో ఉంది కనుక నీతిమంతులను రక్షించడం కోసం ఈ అబద్ధికులందరినీ, అనీతిమంతులందరినీ ఆయన బ్రతకనిచ్చాడు. బాగా అర్థం చేసుకుంటున్నారా? కనుక దీని విషయంలో మనం ఆలోచించగలిగితే యూదులలో ఎవరైతే యేసుక్రీస్తును లోకంలోనికి తీసుకుని రావటానికి ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నారో వారి నిమిత్తం ఆయన ఓర్చుకుంటున్నాడు. మిగిలిన వారందరి విషయంలో ఆయన బాధపడుతున్నాడు. అన్యాయస్తులందరి విషయంలో ఆయన బాధపడుతున్నాడు. కానీ నీతిమంతుల విషయంలో ఆయన ఓదార్పును అందుతున్నాడు. కనుక ఆ మాటల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవునికి అంతా తెలుసు, దేవుడు సమస్తం ఎరిగినవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు. కానీ నీతిమంతులను దృష్టిలో పెట్టుకుని దీనిని అంతటిని జరిగిస్తున్నాడు. ఇక ఈ పాఠం దీనితో ముగింపబడింది. మరలా వచ్చే పాఠాన్ని వచ్చే తరగతిలో మీరు విందురు. కానీ మధ్యలో మరలా వీడికి కొంచెం స్పేస్ దొరికింది, చిన్న ఖాళీ దొరికింది. ఆ ఖాళీలో చిన్నది ప్రింట్ చేసుకున్నాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు పరాయి రాజులపై యెహోషువ పైశాచికత్వం, అంటే దానికి ఒక క్వశ్చన్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. పరాయి రాజులపై యెహోషువ పైశాచికత్వం అని చెప్పేసి ప్లేస్ దొరికింది కనుక చిన్న బాక్స్ కొట్టి బాక్స్లో మ్యాటర్ వేసాడు. అంటే ఒక విషయబద్ధంగా ఆలోచించేటువంటి విధానం ఇతనికి లేదన్నమాట. రైట్, అయినా దానికి సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగానే ఉన్నాం. పరాయి రాజులపై యెహోషువ పైశాచికత్వం అని ఇతను మాట్లాడుతున్నాడు కదా. ఏంటట ఇంతకీ ఆ పైశాచికత్వం? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనంలో యెహోషువ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత యెహోషువకు కొంతమంది శత్రురాజులు అతని చేతికి చిక్కుపోతారు. ఆ రాజుల్లో యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, ఈ రాజుల 5 రాజుల్ని గుహలో నుండి అతని ఎద్దుకు తీసుకుని వస్తారు పట్టుకున్నటువంటి ఇశ్రాయేలీలు. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ ఎదుగు తీసుకొచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవలసిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీరు మీ పాదములను ఉంచండి అని చెప్తాడు. చూడండి, ఆ సందర్భాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 22 నుంచి. ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి 5 రాజులను నా ఎద్దుకు తీసుకున్నాడు అని చెప్పగా వారు అలాగే చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీష్ రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని ఎద్దుకు తీసుకుని వచ్చారు. ఆ రాజుల 5 చంపేయచ్చు, శత్రు రాజులు కనుక. కానీ ఎందుకు తీసుకురమ్మన్నాడు? చూడండి, విషయం ఉంది ఇందులో. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలందరినీ పిలిపించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అప్పటికి భయంతో ఉన్నారు. ఇశ్రాయేలీలు భయంతో ఉన్నారు. ఏంటా భయం? యుద్ధం చేయగలమా లేదా, రాజుల చేతుల్లో ఓడిపోతామేమో, మేము మా పిల్లలు లేకపోతే మా తరములన్నీ నశించిపోతాయేమో, దేవునికి అవమానం కలుగుతుందేమో, అసహనంతో ఉన్నప్పుడు, అధైర్యంతో ఉన్నప్పుడు వీరందరిలో ధైర్యం పుట్టించడానికి ఏం చేస్తున్నాడు యెహోషువ? అదేదో పైశాచికత్వం కాదు, ధైర్యం నింపే తత్వం. పైశాచికత్వం అనుకుంటున్నారా? ధైర్యం నింపే తత్వం. చూడండి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అంటే అర్థం ఏంటన్నమాట? ఇదిగో ఈ విధంగానే దేవుడు శత్రు రాజులందరినీ మీ చేతికి అప్పగిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళండి, యుద్ధం చేయండి. ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ సైన్యాన్ని బాగా పొగిడి గొప్ప చేశారనుకోండి, ఇండియా సైన్యం అంతా పిరికిపందులు అయిపోతారు. అయిపోతారు. అందువల్ల ఇండియా సైన్యం దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ సైన్యం గురించి చాలా తక్కువగా మాట్లాడి వారిని హీనపరిచి ఎలాగైనా సరే ఈరోజు ఇండియా జీతేగా అని చెప్తే అప్పుడు వీరు ధైర్య సాహసాలతో తుపాకీ చేత పట్టుకుని యుద్ధ రంగంలోకి అడుగు పెడతారు. లేదు, మన పాకిస్తాన్లో కూడా 10 మంది ఇండియన్ ఆర్మీని చంపేశాడంట, వాడి ముందు ఎవరు నిలవలేరంట, అలాంటి వారు ఆ సైన్యులు 100 కొద్దీ ఉన్నారంట, మీరు ఈరోజు చచ్చిపోవడానికే వెళ్తున్నారు అన్నాడు అనుకోండి, ఇక్కడే చచ్చిపోతారు వీళ్ళు. యుద్ధం వరకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? దారిలోనే చచ్చిపోతారు వీళ్ళు, గుండె అయిపోద్ది. చూసారా? సైన్యం మదిలో ఆ ధైర్యం నింపాలంటే ఏం చేయాలి?
సైన్యానికి మంచి ధైర్యం ఇచ్చే మాటలు చెప్పాలి, సైన్యానికి ధైర్యాన్ని ఇచ్చే సూచనలు చూపించాలి. ఇదిగో ఒకనాడు మనం అలా చేసాం. ఇండియన్ ఆర్మీ 1970లో ఏం చేసింది, 1980లో ఏం చేసింది, ఆ కార్గిల్ యుద్ధంలో ఏం చేసింది, ఆ ఎంతమందిని మట్టు పెట్టింది, వారి బలం కంటే మన బలం ఎంత గొప్పది, వీటన్నిటిని పదే 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 వీరికి వీడియో చూపించి మాటలు వినిపించి చుట్టూ ఉన్నవారు వీరిని ప్రోత్సాహపరిచి కమాండెంట్లందరూ చేసే పని ఇదే. పెద్ద పెద్ద పట్లు వేసుకుంటారు కమాండెంట్లు, వాళ్ళు ఏమి యుద్ధ రంగంలోకి వెళ్ళి తుపాకీలతో కాల్చలేరు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటి, కళ్ళ పని ఏంటి, వాడు వచ్చి వీళ్ళలో స్ఫూర్తి నింపుతూ ఉంటాడు అనమాట. అంతే మరి, ఇంక ఇతను పరిగెట్టలేడు, ఆ చెట్లు పొదల్లోంచి ఇతను దూకలేడు, దూరలేడు. మరి ఇతను ఎందుకు ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వీళ్ళెందుకు మేసాలు తిప్పుకుంటా, ఈ పంజాబ్ సింగిల్ అందరూ మేసాలు తిప్పుకుంటే పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని అక్కడ ఎందుకు చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతారు, ప్రేరణనిచ్చే మాటలు చెబుతారు. అలాగే వారి యొక్క వెనక వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీరుస్తుంటారు. వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి, వారి అవసరాలు ప్రత్యక్షంగా తీర్చాలి, వారికి జీతంలో సహాయం చేయాలి, వారి ఇంటి వారికి సహాయం చేయాలి, వారికి ఎన్నో వసతులు కల్పించాలి, రిజర్వేషన్లు కల్పించాలి. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు, వారిలో ఉత్సాహాన్ని పెంచడానికి. అంతే తప్ప ఇండియన్ ఆర్మీకి నేటి నుంచి పెన్షన్ రద్దు అన్నది అనుకోండి, సగం మంది ఇండియన్ ఆర్మీ చచ్చిపోతారండి. పెన్షన్ రద్దు అనగానే చచ్చిపోతారు, ఎందుకంటే పెన్షన్ ఉంది అనుకుని యుద్ధంలో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. పెన్షన్ ఉంది కదా పోనీలే, ఎలాగో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడ నేను సేవ చేసేస్తే వెళ్ళి హాయిగా కూర్చోవచ్చు, పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ డబ్బులతో కాలాన్ని గడిపేయచ్చు, శేషకాలాన్ని గడిపేయచ్చు అని ఆర్మీలో జాయిన్ అయిన వారు కొంతమంది ఉంటారు. నేటి నుంచి పెన్షన్ లేదు, ఇండియన్ ఆర్మీ పెన్షన్ లేదు అన్నారు అనుకోండి, అయిపోయింది, సగం మంది అయిపోయారు, దిగజారిపోయారు. మీకు క్యాంటీన్ లేదు, మీకు మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ఇవన్నీ రద్దు చేస్తారు అనుకోండి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయమే, అవన్నీ రద్దు చేసేస్తే ప్రభుత్వానికి ఆదాయమే మిగులుతాయి డబ్బులన్నీ. మరి రద్దు చేసేస్తే ఇండియన్ ఆర్మీ సరిగ్గా పని చేయగలదా? ఇప్పటికీ వారు ఎంతో పోరాడుతున్నారు. మాకు ఒకే స్కేల్ కావాలి, మాకు ఇంకా జీతాలు పెంచాలి, మాకు పెన్షన్ విధానం సరిగ్గా ఉండాలి, మా మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండాలి. ఎందుకు పోరాడుతున్నారు? వాళ్ళలో ఉత్సాహం రావాలి. మేము ఉద్యోగం చేస్తున్నందుకు ఉత్సాహంతో ఉద్యోగం చేయాలనుకుంటారు వారు. యెహోషువ ఆనాటి సైన్యానికి ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఎలాగో పట్టుబడిన రాజుని చంపేయాలి, పట్టుబడిన రాజుని అలా చంపేసే బదులు, సీక్రెట్గా చంపేసే బదులు వీరి దగ్గరికి తీసుకుని వచ్చి వారి మెడల మీద కాళ్ళు ఉంచి అప్పుడు చంపాడు అనుకోండి, వీరి ఒంటిలో రక్తం ఏరులై ప్రవహిస్తుంది, ఉరకలుతుంది అన్నమాట. భలే, ఈరోజు నేను ఎవరిని చంపాను? యెరూషలేము రాజుని చంపేశాను, నా పాదాల కింద ఉంచుకున్నాను వాడిని, ఇప్పుడు నా కాళ్ళ ముందు ఎవడు కనిపించినా సరే వాడిని వేసేస్తాను అనేటువంటి వేరే ఆధిక్యంతో వాడు ఉంటాడు. పరమవీర చక్రైపోతాడు. బెల్లిస్తే కాదు, చూసారా, ఒక మెడల్ తగిలిస్తే కాదు, వాడి కాళ్ళ కింద యెరూషలేము రాజు, వాడి కాళ్ళ కింద హెబ్రోను రాజు, వాడి కాళ్ళ కింద యర్మూతు రాజు. వీళ్ళ గురించి ఎప్పుడో మాట్లాడుకున్నారు వీరు. యర్మూతు రాజు అంత పెద్దోడంట, గొప్పోడంట, వాడి చేతికి కత్తిస్తే 10 మందిని వేసేస్తాడంట. అలా మాట్లాడుకున్నటువంటి ఆ రాజు మెడక ఇప్పుడు ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉంది. మీరు ఒక్కడిని ఓడించేశారనుకోండి, ఎంత ధైర్యం వచ్చేస్తుంది మీకు, మీలో ఉన్న బలం రెట్టింపు అయిపోతుంది. ఒకరిని ఓడించేసాను ఆల్రెడీ. ఒక పరీక్ష బాగా రాశారనుకోండి, ఉత్సాహం రెట్టింపు అయిపోద్ది. ఒక ప్రశ్న బాగా రాశారనుకోండి, ఉత్సాహం రెట్టింపు అయిపోద్ది. అసలు ప్రశ్న పేపర్ ఇవ్వగానే మొదటి ప్రశ్న టామ్మని తగిలింది అనుకోండి, ఇప్పుడు కనీ విని ఎరగలేదు, ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెమటలు కక్కేస్తారు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ లెటర్లు చూడండి, అలాంటి చెమటలు కక్కేవాళ్ళని చూస్తుంటారు. ఒరే, ఆ ప్రశ్న నీకు రాకపోతే వదిలేరా బాబు, తర్వాత పేజీకి వెళ్ళు, ఆ తర్వాత పేజీలో మంచి ప్రశ్న ఉంది నీకు అని తర్వాత పేజీకి వెళ్ళమంటారు, స్కిప్ చేయమంటారు దాన్ని. అందుకే వీరు కూడా ఏం కోరుకుంటారో తెలుసా భగవంతుడిని, తండ్రి నాకు ప్రశ్న పేపర్ చూడగానే సులువైన సమాధానం ఫస్ట్ వచ్చేసేలా చూడు తండ్రి. ఎందుకంటే ఉత్సాహం. మొదట ఒక ప్రశ్నకు 2-3 పేజీలు రాస్తాడు అనుకోండి, భారీగా రాస్తాడు అనుకోండి, ఉత్సాహం అండి. అసలు తెలియని ప్రశ్న అయినా సరే ఏదో రాసేస్తాడు. తర్వాత ఇంగ్లీష్ లెటర్ కూడా మొదటి ప్రశ్న కరెక్ట్గా రాశాడు అనుకోండి, ఆ తర్వాత ఇతను ఉత్సాహంతో ఇతనేసేస్తాడు మార్కులు. మొదటి ప్రశ్న ఎంత చక్కగా రాశాడు, మంచి బార్డర్లు కొట్టాడు, అంత అందంగా రాశాడు, చక్కగా రాశాడు, 9 out of 10. మిగతా ప్రశ్నలు కూడా అలాగే రాశాడని ఉద్దేశంతో పడిపోతుంది. ఈ పేపర్ అయితే మంచి పేపర్ తగిలింది, నాకు మంచి ఉద్దేశం పడిపోయింది. ఆ తర్వాత రెండో ప్రశ్న కూడా ఏదో కొంచెం మోస్తరుగా ఉందనుకోండి, 8/10. ఇంక చూడండి, ఇంకా 7/10, 8/10, 9/10, 95/100 అయిపోయింది. చూసారా, ఆ ధైర్యం. ఇతనికి వచ్చిన ధైర్యం ఇతంది, ఆ కుర్రాడికి వచ్చిన ధైర్యం ఆ కుర్రగాడిది. మొదటి ప్రశ్న
ఆ జవాబు. మొదటే డేలా పడిపోయిన ప్రశ్న వస్తే ఇంక రాయలేడండి. తర్వాత ఒక మంచి ప్రశ్న కనిపించినా కానీ ఆ మొదటి ప్రశ్న మీదే ఉండిపోయింది మనసంతా. అందుకే యెహోషువ ఏం చేస్తున్నాడంటే, మీరు యుద్ధం చేయాలి, అందరినీ ఓడించాలి, మీ దేవుని కొరకు మీరు అనేకమైన వాటిని సాధించాలి, ఇశ్రాయేలు జాతినంతటిని మీరు కాపాడాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాలి దేవుని వాక్యాన్ని, ఈ సత్యాన్ని మనం అనేక జాతుల ప్రజలకు ఇవ్వాలి. కనుక ఈ పనికిమాలిన రాజులందరినీ మనం చంపేసి ఆ ప్రజలందరినీ మనం రక్షించాలి. చూడండి అందుకే ఏం చేశాడు చూడండి. పైశాచికత్వం కాదండి అది, యుద్ధంలో నేర్పరితనం. యుద్ధానికి తీసుకుని వెళ్ళి ఒక సైన్యాధిపతి చేయవలసినటువంటి అసలైన రాజనీతి అదే. అందుకే దేవుడు దానిని చేయనిచ్చాడు. 24వ వచనం, వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి, పిరికితనంతో ఉన్న ఇశ్రాయేలులందరినీ పిలిపించి, తనతో యుద్ధములకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచండి అని చెప్పగా వారి దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచి, అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకూడదు అంటే భయపడుతున్నారనే కదా, భయపడకండి, పాదాలు ఉంచండి, వీడేం చేయడు, ఇంకా ఓడిపోయాడు వీడు, భయపడకండి, జడియకండి, దృఢత్వం వహించి ధైర్యంగానే ఉండండి. ఏమంటే దేవుడు ఎన్ని మాటలు రాయించిన తర్వాత కూడా వీడు పైశాచికత్వం అంటే వీడిదైనా పైశాచికత్వం, వీడిది అసలైన పైత్యం పైశాచికత్వం. ఇన్ని మాటలు దేవుడు రాయించాడు కదండి. అర్థం కావటం లేదా బైబిల్? ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు, కాళ్ళను వారి మెడల మీద ఉంచమన్న తర్వాత ఏం చెప్తున్నాడు, మీ పైశాచికత్వాన్ని తీర్చుకోవడానికి మా తొక్కేయండి, నలిపోయింది అంటున్నాడా? ధైర్యం వహించండి, బలం తెచ్చుకోండి, యుద్ధహూరులు అవ్వండి, పిరికితనాన్ని విడిచిపెట్టండి, జడేకండి, ఇన్ని మాటలు చెప్తున్నాడు కదండి. అంటే దేని నిమిత్తం అన్నమాట ఇదంతా? ధైర్యం తెచ్చే నిమిత్తం. ఉతికేలండి ఇలాంటి వారు అందరినీ దేవుని వాక్యం చేత. చూడండి, మీరు భయపడకండి, జడేకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయలేను. మీరు ఎవరి దగ్గరికి ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి వెళ్తారో వారికి కూడా ఇదే గతి పడుతుంది. రెడీ, కమాన్, 1 2 3 అంటున్నాడు అంతే. ఆ తర్వాత యెహోషువ వారిని కొట్టి, వారి ముందే కొట్టేశాడు. సీక్రెట్గా గుహలో కొడితే ఉపయోగం లేదు, వారి ముందే వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని 5 రాజులను 5 చెట్ల మీద ఉరి తీస్తే ఇశ్రాయేలులందరూ అలా చూశారు. అప్పుడు అబ్బా, మా యెహోషువ రాజు 5 రాజులని, మా యెహోషువ నాయకుడు 5 రాజులను ఉరి తీసేశాడు, ఇక మాకు తిరుగులేదు. చెప్పుకోండి, చుట్టుపక్కల ప్రతి దేశం చెప్పుకోండి, సీక్రెట్గా ఎక్కడో చచ్చిపోలేదు వీరు, ఇదిగో ఇంకా వీరి శవాలు ఇక్కడే వేలాడుతున్నాయి, మేము వస్తున్నాం మిమ్మల్ని ఎదుర్కోవడానికి. రాజులారా లొంగిపోతారా, మాకు దొరికిపోతారా, లేకపోతే ఇలాగే చచ్చిపోతారా? అదండి ఆ చుట్టుపక్కల ఉన్న సమాజానికి, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి ఒక హెచ్చరిక అన్నమాట ఇదంతా. హెచ్చరిక. ఈ 5 రాజులు 5 చెట్లకు ఉరి తీయబడ్డారు, హెచ్చరిక. ఇక ఆ రాజులకు ఎలా ఉండదు చెప్పండి ఇప్పుడు? ఇక రాజ్యాలను ఎదుర్కోబోయే ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని ఎదుర్కోబోయే ఆ రాజ్యాలకు ఎలా ఉండదు చెప్పండి ఇప్పుడు? యెరూషలేము రాజు ఉరి తీయబడ్డాడట. యెరూషలేము రాజు మెడ మీద వారి కాళ్ళు ఉంచారట, ఒక చెట్టుకు ఉరి తీస్తారంట. అలా అనుకోగానే మిగిలిన రాజు ఏమైపోతాడు చెప్పండి? ఆ రాజు కంటే వీడు ఇంకా తక్కువ వాడు కావచ్చు, ఆ రాజు చేతిలో ఓడిపోయినాడు కావచ్చు. ఇప్పుడు వీడికి ఏమైనా బలం ఉంటుందా, ధైర్యం ఉంటుందా? అదండి యెహోషువ అక్కడ చేసిన పని. సీక్రెట్గా చంపకూడదు, యుద్ధంలో చంపేయడం వలన అంతగా రుచించదు. వీరందరికీ ధైర్యం కావాలంటే ఇప్పుడు వీరి కళ్ళ ముందే వీరిని చంపాలి, ఇశ్రాయేలు కళ్ళ ముందు వీరిని చంపాలి. కనుక ధైర్యంగా ఉండండి. వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీస్తున్నారు. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండాలి. ఎందుకు సాయంకాలం వరకు వేలాడాలి? ఇంకా ఎవరైనా మిస్ అయిపోయిన ఉన్నారేమో, ఇంట్లో ఉండిపోయిన వారు ఉన్నారేమో, వారిని కూడా పిలిపించుకుని రండి. గడగడ లోపల దుప్పటి కప్పుకొని వణికిపోతున్న వారు ఉంటారు కొంతమంది, వారిని కూడా తీసుకొచ్చేయండి. దేన్ని చూపించడానికి? ధైర్యాన్ని నింపటానికి. ఇంజక్షన్ చేయాలి, ఇప్పుడు ధైర్యాన్ని ఇంజక్షన్ చేయాలి. వారిని కూడా తీసుకొచ్చేయండి. సాయంత్రం వరకు ఇవన్నీ ఇలాగే ఉంటాయి, సాయంత్రం వరకు ఈ శవాలు ఇలాగే వేలాడుతూ ఉంటాయి. సాయంత్రం అయిన తర్వాత ప్రొద్దుగుంకు సమయంలో యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహముల్లోనే ఆ శవమును పడవేసి ఆ గుహ ద్వారమును గొప్ప రాళ్ళు వేసి ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఇంకదే వారికి సమాధి. అలా సమాధి చేయించాడు, ఒక దినాన్ని ఉంచాడు. ఎందుకు? ఇశ్రాయేలీల్లో ధైర్యం నింపటానికి. మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి.
కరుణాకర్ సుగ్గున వ్రాసినటువంటి ఈ పుస్తకంలో ప్రతి ప్రశ్నకు మా సహోదరుడు చక్కని సమాధానాలను ఇప్పటి వరకు ఇచ్చాడు. మేము కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఇదిగో ఇతని మెడ మీద మీ పాదాలు ఉంచండి. ఇప్పుడు ఇతని మెడ మీద మీరు పాదాలు ఉంచండి. ఈ పుస్తకంలో ఇంకా 2-3 భాగాలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా పూర్తిగా సమాధానాలు చెప్పి దీనిని ఒక చెట్టుకు ఊరేస్తాను. ఈ పుస్తకాన్ని ఒక చెట్టుకు ఊరేస్తాను. మీరు బతికున్నంత కాలం ఆ పుస్తకం అలా కనిపిస్తూనే ఉంటుంది. విరాలాడ వేయబడినటువంటి ఒక శవంగా ఈ పుస్తకం కనిపిస్తూనే ఉంటుంది. ధైర్యం తెచ్చుకోండి. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ఇలాంటి వారు వస్తే, పుడితే, మాట్లాడితే ధైర్యం తెచ్చుకొని యుద్ధం చేయాలి. మీరు ఇలాంటి ప్రశ్నలే వస్తాయని కాదు. వాడు కరెక్ట్గా యెరూషలేం రాజులాగా యుద్ధం చేస్తాడని రూల్ లేదు. వేరే విధంగా యుద్ధం చేస్తాడు. కానీ మీరేం చేయాలి? ధైర్యం అనేది మీ ఒంటిలో ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన ధైర్యం, దేవుని వాక్యం మీకు ఇచ్చిన ధైర్యం, సమాధానం చెప్పగలిగిన ఒక మంచి క్రైస్తవునిగా ఈ లోకమందు మీ జీవితాన్ని మీరు ముగించాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని అందరినీ సైన్యంలో జట్టి వలె తయారు చేసినటువంటి మా కన్న తండ్రి, మీ కుమారుని ద్వారా మంచి అవకాశమును దయచేసినటువంటి మా ప్రియ తండ్రి, మీ ప్రేమకు వందనములనైనా. మీరు ఇచ్చిన ఈ భాగ్యమును మేము కోల్పోకుండా ఎల్లప్పుడూ ధైర్యము కలిగి వీరోచితముగా పోరాడేటువంటి భాగ్యం మాకు కల్పించండి. నేటి కాలంలో కరుణాకర్ సుగ్గునకు సమాధానాలు చెప్పుచు ప్రతి సందర్భంలో అతన్ని ఓడిస్తూ మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. విన్న ప్రతి ఒక్కరికి జ్ఞానము కలిగేటట్లుగా మంచి సంగతులను తండ్రి మీ వాక్యములను అందచేయగలుగుతున్నాం. ఇదంతా కేవలం మీ కృప, మీరు అందించిన సహాయం. దీని అంతటిని బట్టి మీకు వందనములు తండ్రి. ఇంకా నువ్వు మిగిలిన ఆ భాగానికి మేము సత్య సంబంధమైన సమాధానములు చెప్పి మరొక పుస్తకానికి కూడా పూర్తి సమాధానాలు మేము తెలియజేసి లోకమందు ఇంకెవడైనా మీ జ్ఞానం ముందు తోక జాడించాలంటే వాడు భయపడే విధంగా తండ్రి ఈ పాఠములన్నింటినీ సమాజం మధ్య సాక్షార్థముగా ఉంచుటకు మాకు సహాయం చేయండి. మీ ఆలోచనను నెరవేర్చడానికి మా జీవిత కాలమంతా మేము పోరాడు నిమిత్తం మీరిచ్చిన శరీరమును, మీరిచ్చిన జీవితమును పూర్తిగా మీ కొరకు వినియోగించిన నిమిత్తం మీ సహాయం మాకు అనుగ్రహించండి. మా ప్రార్థన విజ్ఞాపనలను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.